అందరికీ ప్రైజ్ లార్డ్. బుధవార ప్రార్థనలో ఏకీపిస్తున్న వాళ్ళకి కూడా ప్రైజ్ లార్డ్. మరి లాస్ట్ బుధవార ప్రార్థన ముందు ప్రారంభించుకునే ముందు శారం ప్రార్థన చేస్తుంది, తర్వాత నేను చేస్తాను, తర్వాత మమ్మీ చేస్తుంది, ఆ తర్వాత పాటలు వాక్యం అన్నీ చేర్చుకున్నాం. శారం చేశారు. స్తుతి 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 సతరాం సతరాం దేవా ప్లీజ్ మీ తప్ప మాకు ఇంకెవ్వరు లేదు దేవా ప్లీజ్ దేవా. నేను పరిశుద్ధ వచ్చి నాతో మాట్లాడిన దేవా ప్లీజ్ దేవా. అలాగే మరి అందరినీ దీవించండి దేవా. ఈ 2 వైరస్ని మీ పాతాళంలో నిప్పుతో బంధించండి దేవా ప్లీజ్గా కాల్చి వేయండి దేవా ప్లీజ్ దేవా. అలాగే మరి అందరినీ కాపాడండి దేవా ప్లీజ్. అందరినీ మార్చండి, వాళ్ళకి అయితే మారు మనసు కావాలందుకు మారు మనసు ఇవ్వండి దేవా ప్లీజ్ దేవా. అలాగే స్కూల్ తెరిచి ఇలా చూడండి దేవా. మేము అందరం ఫస్ట్ ర్యాంక్స్ మంచిగా తెచ్చుకునేలా చూడండి దేవా ప్లీజ్ దేవా. అలాగే ఎవరికి ఏ వైరస్ అంటుకోకుండా చూడండి దేవా ప్లీజ్ దేవా. మేము అక్క మరి హైదరాబాద్ వెళ్తుందా నానమ్మలతో ఏ ఏ ఏ వైరస్ రాకుండా చూడండి వెళ్తున్నాను దేవా. మాకేం రాకుండా చూడండి దేవా ప్లీజ్ దేవా. ఆమేన్. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం దేవానికి వందనాలు దేవా. ఈ బుధవార ప్రార్థన దీవించండి దేవా. మరి నలుగురిగా ఉన్నాం దేవా, ఎదురుగా ఉండండి దేవా ప్లీజ్ దేవా. మరి ఏ వాక్యము పాటలు ప్రార్థనలన్నీ సాక్ష్యాలు దీవించండి దేవా. మీరు మాతో ఏకీపిస్తున్నందుకు వందనాలు. ఎవరైతే రైల్లో ఏకీపిస్తున్నారో వాళ్ళని కూడా దీవించండి దేవా ప్లీజ్ దేవా. ఒకవేళ ఏకీపించకపోయినా వాళ్ళని మీరు ఆశీర్వదించండి దేవా ప్లీజ్ దేవా. మరి ఎవరైతే కోవిడ్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళందరికీ స్వస్థత ఇవ్వండి దేవా. ఎవరైతే కరోనా 2 వల్ల బాధపడుతున్నారో వాళ్ళందరికీ స్వస్థత ఇవ్వండి దేవా ప్లీజ్ దేవా. మరి విలేజెస్ చాలా బాధపడుతున్నారు దేవా, మరి మీరే వాళ్ళకి ఆహారం ఇవ్వండి దేవా ప్లీజ్ దేవా. మరి గ్రామాలని దీవించండి దేవా ప్లీజ్ దేవా. మా అంత సహాయం మేము చేస్తున్నాం దేవా, అందరూ హెల్ప్ చేసేలా చూడండి దేవా ప్లీజ్ దేవా. మరి కోవిడ్ని కరోనా 2ని మీ పాతాళంలో బంధించి కాల్చి వేసినందుకు మీకు వందనాలు దేవా. మరి మోడీని మార్చండి దేవా ప్లీజ్ దేవా. ఎవరైతే ఆయన మారాలో అందరూ ఆయన్ని మార్చండి దేవా. ఎవరైతే భార్యలు మారాలో వాళ్ళని కూడా మార్చండి దేవా. ఎవరికైతే ఉద్యోగాలు కావాలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి దేవా. ఎవరికైతే ప్రమోషన్స్ కావాలో అందరికీ ప్రమోషన్ ఇవ్వండి దేవా ప్లీజ్ దేవా. ఎవరికైతే వివాహాలు కావాలి వాళ్ళందరికీ ఇవ్వండి దేవా. ఎవరికైతే ఉద్యోగాలు కావాలి అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. ఎవరికైతే మారు మనసు రావాలి అందరికీ మారు మనసు ఇవ్వండి దేవా ప్లీజ్ దేవా. ఆమేన్. క్షేమమ్మ. అందరికీ వందనాలండి. ప్రభు నామపేట వందనాలు చెల్లిస్తాం. ప్రైజ్ లార్డ్. జీసస్ యంగ్ డిసైపుల్ మినిస్ట్రీ తరఫున మరి మీ అందరికీ దేవుని దీవెనల ఆశలు తెలియజేస్తున్నాను. బిడ్డలు ప్రార్థన చేశారు. మరి 2020 సంవత్సరము నవంబరు మరి 25వ తారీఖుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని మరి 11వ నెల అప్పుడే 25 రోజులు మన మీద గడిచిపోయి చేశాడు దేవుడు. మరి మన 11 నెలలు దేవుడు తన అమూల్యమైన రెక్కల కింద దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను బుధవారపు ప్రార్థనను మనం ప్రారంభించుకున్నాం. అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ గాయపడిన హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి నీ నామమునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభా. అన్ని నామములకు పై నామం కలిగిన యేసయ్య నీకే స్తోత్రములు స్తుతులు నాయన. అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ మా తండ్రి నాయన నీకు వందనాలు. నీ మీద ఆధారపడ్డ వారందరినీ నువ్వు చేపట్టి నడిపించావు ప్రభా. ఈ భయంకరమైన ఉగ్రతలు, ఈ భయంకరమైన కరోనా వైరస్ల ప్రభా నేను ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచే ప్రార్థనలోను వాక్యంలోను వ్యక్తిగతంగా సహవాసాలుగా కుటుంబాలుగా అయ్యా మేము నేర్చుకోవలసిన మంచి సత్యాలను మేము నేర్చుకుని నీ మార్గంలో నేను నడిచి మమ్మల్ని లీడ్ చేసి గైడెన్స్ నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయనా నీకే వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లైవ్లో వీక్షిస్తున్నామని దీవించండి. ఈ సృష్టి అంతా ఏ సృష్టిగా దేశం అంతా మమ్మల్ని ఎవరిని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడివని ఎడబాయిన దేవుడు ప్రభా. మాకు తోడుగా నుండి ప్రభా, మాకు నీడగా నుండి ఆత్మీయంగాను ప్రభా నాయన ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను ప్రభా పరమ వైద్యుడా నీ ఒక వైద్యంతో మమ్మల్ని స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరు నీ మీద ఆనుకొని ఉంటారో వారిని ఆశీర్వదించింది. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఇలాగున ఆశీర్వదిస్తానని చెప్పింది దేవుడు. యేసు జ్ఞానమందు వయసును దేవుని వదిలినట్టుగా మా కుటుంబాలు మా బిడ్డలు మేము నీళ్ళ వర్ధలం చేసుకుంటున్నారు. ఇంకనూ వర్ధలడానికి సహాయం చేయండి. ఎవరు చూస్తున్న భయభక్తులతో మేము మా కుటుంబాలను నేను ఆరాధించుకొని సేవించుకునే భాగ్యం దయచేయండి. యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవించదరో సేవించండి, నేను నా ఇంటి వారిని ఎవరిని సేవించు. అట్టి విధంగా ఇంతవరకు మేము
మమ్మల్ని సేవించే హృదయాలు మాకు ఇచ్చారు ప్రభా. ఎవరైనా నిన్ను సేవించాలని ఆశపడుతుంటే వారిని తట్టి మాట్లాడి ప్రభా నేను సేవించే జీవితాలు వారికి నీ నామములు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. ఎన్నో రకాలైన ఇబ్బందులు శోధనలు గుండా వెళుతుంది ప్రభా. ఈ ప్రపంచం అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి దయచేయమని, నీ కృపను అనుగ్రహించమని ప్రభా. ఈ యొక్క బుధవారం చివరి బుధవారం ప్రార్థన అంగీకరించి నైనా లైవ్లో వీక్షిస్తున్న తన సన్నిధి దయచేయమని, మాతో మాట్లాడి ప్రభా నీ కృప మాకు దయచేయమని ప్రభా. మీరే మహిమగలత ప్రభావాలు పొందుకోమని బిడ్డల మొరాలకిచ్చు నా మొరాలకిచ్చు మమ్మల్ని అందరినీ వైపు ఆకర్షించుకొని ప్రభా నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి పరిశుద్ధత ఇలా కలుసుకుని స్థితిని సంధి కాపుదల అందరికీ దయచేస్తారని విశ్వాసంతో మొదటి నుంచి ఎవరి వరకు అంత పరిశుద్ధాత్మ ఆదిలో నన్ను నా బిడ్డను సమస్తాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు యుగాలు నడిపించుకోమని, మీరే మహిమ పొందుకోమని, నీ వాక్యం ద్వారా పాటల ద్వారా ఆరాధన మాతో మాట్లాడమని మీరే సమస్తగంతా నీకే ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నేర్చిస్తున్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ పర్లో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు పాటలు పాడుకుందాం. శాశ్వతం నీదు ప్రేమ అనే పాట పాడుకుందాం. శాశ్వతం నీదు ప్రేమ నా యేసయ్యా, స్తోత్రము నీకే దేవా అందుకోవయా. ఇన్నేళ్ళు మమ్ము కాపాడినావు, నీ నీడలోనే మమ్ము దాచినావు. ఇన్నేళ్ళు మమ్ము కాపాడినావు, నీ నీడలోనే మమ్ము దాచినావు. శాశ్వతం నీదు ప్రేమ నా యేసయ్యా, స్తోత్రము నీకే దేవా అందుకోవయా. కన్నీటి లోయలో కృంగిన వేళ కన్నీరు తుడచి ఆదరించినావు. కన్నీటి లోయలో కృంగిన వేళ కన్నీరు తుడచి ఆదరించినావు. నా మనసులో నెమ్మది మనశాంతి నొసగి, నా మనసులో నెమ్మది మనశాంతి నొసగి కరుణించినావు. స్తుతింతు దేవా కరుణించినావు, స్తుతింతు దేవా. శాశ్వతం నీదు ప్రేమ నా యేసయ్యా, స్తోత్రము నీకే దేవా అందుకోవయా. ఎనలేని పాపినని కనుగొంటివి, నీ జనముల చేర్చి నన్ను బ్రోచితివి. వెనలేని పాపినని కనుగొంటివి, నీ జనముల చేర్చి నన్ను బ్రోచితివి. విన్నావు నాదు విన్నపములు, విన్నావు నాదు విన్నపములు, మన్నించినావు. స్తుతింతు దేవా మన్నించినావు, స్తుతింతు దేవా. స్తోత్రము నీకే దేవా అందుకోవయా. స్తోత్రము నీకే దేవా అందుకోవయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శాశ్వతం నీదు ప్రేమ నా యేసయ్యా,
స్తోత్రము నీకే దేవా అందుకోవయా హల్లెలూయా 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 నా యేసువా నీలా నిన్నెవరు ప్రేమించలేదయ్యా నా యేసువా నీలా నిన్నెవరు ప్రేమించలేదయ్యా నా కోసమే జన్మించావు నా కోసమే చనిపోయారు నా కోసమే మృత్యుంజయుడై నన్ను ప్రేమించావయ్యా నీవు చేసిన ప్రాణ త్యాగముకై ఏమివ్వగలను యేసు నీవు చేసిన ప్రాణ త్యాగానికై ఏమివ్వగలను యేసు నా యేసుని ప్రేమకై నేనేమివ్వగలను యేసు అంతము వరకు నీ సాక్షిగా నీ కొరకు బ్రతికెదనేసు అంతము వరకు నీ సాక్షిగా నీ బ్రతికెదను యేసు సిద్ధికాండా ಅರಿದೋಷಕೇನೇಡುವಲ್ ಯುವಾಡುವೆ ಕೇಸಮಾರಲ್ ಇದು ಕೇಂದ ಮಾಡಲೈವೈ నీవే నా ప్రాణం నీవే నా సమస్తం నీవుంటే చాలును నే బ్రతుకుతాను నీవే నా ప్రాణం నీవే నా సమస్తం నీవుంటే చాలు నే బ్రతుకుతాను నీవు ఉండగా ఏమొద్దయ్యా నీవిస్తే నీ చిత్తమైతే చాలయ్యా నీవుండగా ఈ లోకమే వద్దయ్యా నీవిచ్చినవే చాలయ్యా నీ చిత్తమే నా జీవిత నెరవేర్చుమా నీ చిత్తమే మా జీవితాలు నెరవేర్చుమా నీ ప్రేమ ఎవ్వరు చూపగలరు యేసు నీలా ప్రేమించే వారెవరున్నారు నీలా ప్రేమించే వారెవరున్నారు ఎవ్వరు లేరేసయ్యా నీలా ప్రేమించేవారు నీలా ప్రేమించేవారు నా యేసయ్య నీలా ప్రేమించేవారు వర్షిప్ ద లార్డ్ హల్లెలూయా రిబాషిక అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవ నా దేవ రిబాషిక హల్లెలూయా స్తోత్రం నాయన హల్లెలూయా 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 థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ ద లార్డ్ worship the Lord, worship the holy name, Lord, praise the holy name, Lord. Welcome Holy Spirit, my heart, Lord. Welcome Holy Spirit in the prayer, Lord. Welcome Holy Spirit live, oh Lord. Thank you Jesus, we praise you. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకమా మీరు తాకండి ప్రభా. ఓ ప్రభా అగ్ని జ్వాల వంటి కన్నులు గల ప్రభా అభిషేకించి పోయబడిన తైలం అభిషేకం వల్ల సరి పోయబడిన అభిషేక తైలం శిరస్సుల మీదకి రండి ప్రభా, పావురు వలె రండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. పోయబడిన అభిషేక తైలం వాలే
మా శిరస్సు పైకి రండి దేవా, పరిశుద్ధాత్ముడా రండి దేవా, మా హృదయములోకి, మా జీవితములోకి, మా హృదయములోకి, మా జీవితాలకు సరిపోయిన దేవుడా నీవే, సరిపోయిన దేవుడా నీవే. రండి దేవా మా హృదయములోకి, రండి దేవా మా జీవితంలోకి, రండి దేవా మా పరిస్థితులకు సరిపడా లైరువు కాలరింది శైవా. రండి దేవా మా జీవితాలలోనికి, మేము పిలవగానే వచ్చిన నా యేసయ్యా, అయోగ్యులమయ్యా యోగ్యులుగా చేసారయ్యా, అయోగ్యులమయ్యా యోగ్యులుగా చేసారయ్యా. నీ పరిశుద్ధ పవిత్ర రక్తములో మా పాప దోషములను కడిగి, మీరు మా తండ్రై మమ్మును నీ బిడ్డలుగా చేసుకున్న యేసు, విలలేని స్తోత్రము నీకే ప్రభు, మహిమా నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే, ఇప్పుడు ఎల్లప్పుడు నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నామండి. పెద్ద వాక్యాన్ని నేను చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ దేవుని వాక్యంలో దేవుని చిత్తానుసారంగా ఈ లోక పాప శాపంలో కొట్టుకుని పోతున్న మనల్ని, తల్లి గర్భంలో పిండముగా ఎక్కరుడు మనం చూసిన మనను, సృష్టి అంతా వదిలిపెట్టిన సృష్టికర్త మన అర్థం చేసుకుని ప్రేమించి, ఎన్నిసార్లు జారిపోయినా ఆయన చేయి పట్టుకొని, మన పాదాలు జారిపోకుండా, మన మనం విడిచిపెట్టినా కూడా ఆయన మన చేతులు విడిచిపెట్టకుండా పట్టుకొని నడిపిస్తున్న దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మనం దేవుని ఏ రకంగా ప్రేమిస్తున్నాం? పౌలు అంటుంటాడు, చెప్పి నేను భ్రష్టుని అయిపోతున్నాను, నేను భయపడుతున్నాడు అని రాస్తూ ఉన్నాడు. చెప్పేదానిగా కాకుండా చేసేదానిగా నన్ను చెయ్యి ప్రభు అని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. చెప్పేవారుగానే మాత్రమే ఉంటున్నాం, కానీ చేసేవారుగా మాత్రం ఉండలేకపోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చెప్పేవారుగా కాకుండా చేసేవారుగా. అందుకని అన్నాడు కదా, క్రియలు కలిగిన విశ్వాసము, క్రియలలో ఆయన గనపరిస్తేనే దేవుని రాజ్యానికి మనం వారసును. క్రియల్లో ఎప్పుడు మనం సంతోషపెట్టగలుగుతామంటే దేవునికి కలిగిన, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనలో ఉన్నప్పుడు. మరి దేవుడు శిలువ మరణం పొందినంతగా ఫిలిప్పీ 2 అధ్యాయంలో మనం చూస్తున్నాం, 5 అధ్యాయంలో. మరి ఆ అధ్యాయం ప్రకారంగా క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతాము. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మీరంతయు చదవండి. నేను అక్కడ కొన్ని వచనాలు మాత్రమే చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అక్కడ 15వ అధ్యాయము, మరి మీకు ఆ స్టోరీ అంతా తెలుసు. సౌలుని సమూయేలు అభిషేకిస్తాడు. అభిషేకించిన తర్వాత రాజుగా పనిచేస్తూ ఉంటాడు. రాజుగా పనిచేస్తున్నప్పుడు చాలా కాలము ఆయన మంచి యుద్ధంకి వెళతాడు. ఆయన ఫిలిష్తీయులంటే ఇక్కడ ఒక మంచి మాట చూస్తూ ఉన్నాం. శత్రు సైన్యం అంతా కూడా అక్కడ అంటే అనేక మంది యుద్ధం చేస్తారు. సౌలు గెలుస్తాడు, సౌలు సైన్యం కూడా గెలుస్తుంది. అయితే వారు అక్కడ సౌలు అక్కడ కొన్ని వచనాలు మీరు చదువుతూ ధ్యానం చేసుకుంటూ వెళ్తే అన్నీ బాగుంటాయి, కానీ అక్కడ మంచి గొర్రెలను, మరి గాడిదలను, గొర్రెలను, అక్కడ ఉన్న మంచి మంచి జంతువులన్నింటినీ కూడా శ్రేష్టమైనవి, మంచివి, ఆరోగ్యం కలిగినవి, పుష్టి కలిగిన అన్ని కూడా పక్కన పెడతాడు. అది ఎందుకు పెడతాడంటే దేవునికి బలర్పించడానికి పెడతాడు. మనము కూడా అంతే. అది అక్కడ సమూయేలు గ్రంథంలో ఆ ధ్యానం చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, మనం కూడా ఏం చేస్తున్నామంటే మనం నీతిగా న్యాయంగా కొన్నిసార్లు చాలా మంది సంపాదించలేకపోతున్నారు.
అన్యాయంగా సంపాదించింది దేవునికి ఇచ్చేస్తే, దేవుని మందిరాలు కట్టేస్తే, లేకపోతే దేవునికి కానుక ఇచ్చేస్తే, లేకపోతే దేవునికి ఏదో ఒక వస్తువు ఇచ్చేస్తే అది మనకి బ్లెస్సింగ్ అయిపోతుంది అని అనుకుంటున్నాడు. దేవుడు ఏమన్నా నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ యొక్క చేతుల కష్టార్జితం అది దేవునికి మహిమకరంగా, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా. అందులో నువ్వు కష్టపడి సంపాదించింది 10వ భాగం, నీ రాబడి అంతటిలో నీ 10వ భాగం దేవుడు ఇమ్మని చెప్పాడు. ఆ తర్వాత నీకు ఇష్టమైతే మనం మొదటి ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ చదువుతున్నప్పుడు అందులో మనకి ఇష్టం ఉంటే దేవుడు నిన్ను ఆస్వాదించుకోవాలి. నువ్వు దశంభాగాన్ని వేరు చేసేస్తావు. చాలా మంది దశంభాగాన్ని వేరు చేయకూడదు. చాలా మందికి ఇచ్చేటప్పుడు చాలా ఉద్రేక ఆవేశాలతో చేసుకుంటాడు. ఎందుకంటే మనం చూస్తుంటాం పరమగీతాల్లో, మరి మొక్కుబడి చేసుకుంటే మంచిది, చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మనం చెల్లించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే మొక్కుబడి చేసుకుంటున్నాడు. మరి ఇక్కడ సౌలు మొక్కుబడి చేసుకున్నాడో తెలియదు, కానీ దేవునికి సమయాలు అడిగినప్పుడు నేను అవి దేవునికి బలి అర్పించడానికి ఉంచాను, దేవునికి ఇద్దామని ఉంచాను అంటున్నాడు. దేవునికి అనవసరం, దేవుడు వద్దన్న ఆయన చిత్తం కానివి, మరి శత్రువి వద్దు దేవుడికి. దేవుడు అక్కడి నుంచి ఏమి తీసుకురావద్దు అన్నాడు, ఏం పట్టుకెళ్ళొద్దు, నేను ఏమి తీసుకురావద్దు. కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారంటే, సౌలు మరి దేవుని మాట జయం పొందుకున్నాడు. దేవుడు చెప్పాడు మీకు విజయం ఇస్తానని ఇచ్చాడు. కానీ అక్కడ సౌలు దేవుని మాటాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుడు తను ఏ పరిస్థితిలో రాజుగా దేవుడు తను ఎన్నుకున్నాడు, అవన్నీ కూడా సౌలు మహారాజు మరి కొంతకాలం తర్వాత మర్చిపోయినప్పుడు అక్కడ దేవుడు 22వ వచనంలో 15:22 అంటున్నాడు చూడండి. అయితే గిల్గాలులోని దేవుడని యెహోవా బలి అర్పించటికే జనులు శపితములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పగా, అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషిస్తాడంటే దేవుడికి మీ హృదయం కావాలి, మీ జీవితం కావాలి, మీ ఆలోచన కావాలి, మన చర్య అంతయు కూడా ఆయనకి మహిమకరంగా, నా చర్య మనందరి చర్య కూడా ఆయనకి మహిమకరంగా, మన వ్యక్తిగత జీవితానికి మనం చూసి మారిపోవాలి. మన ప్రవక్తను చూసి మారాలి, మన మాటలు చూసి మారాలి. మన ముఖం చూడగానే ఎప్పుడు మనం చూసిన వారు ఆయన చూడాలి. మనం నడిచే దేవాలయం కూడా, మనం ఎక్కలేని తెత్తైన కొండకు దేవుని మహిమ కొరకు నశించిపోతే రక్షణార్థంగా మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క మరి ఒక మీకా పత్రికలో రాస్తూ ఉంటాడు, దేవుని మాటలు ఎలా ఉంటాయటండి, ముళ్ళుగా ఉంటాయంట. నీతిమంతుల మాటలు ముళ్ళుగా ఉంటాయి. చాలా మంది సేవకులు మరి వాక్యంలో ఉన్నారు బోధిస్తే అది చాలా మంది హృదయాన్ని నొచ్చుకుంటుంది. ఎందుకంటే వారు దేవుని ప్రేమించట్లేదు, దేవుని అర్థం చేసుకుంటలేదు. వారు ఓన్లీ జస్ట్ క్రీస్తుని అంగీకరించిన వారుగా బ్రతకాలని ఆశపడుతున్నారు. క్రీస్తు కొరకు బ్రతికి క్రీస్తు కొరకు చనిపోవాలని ఆశపడిన వారు, ఆయన మనసు కలిగిన వారు, అయ్యో ఇది నా కోసమే అని దేవుని ప్రేమించి, దేవుని యందు భయము భక్తి విశ్వాసం కలిగిన వారు, ఇది నా కోసమే. పర్ల దేవుడు నిన్ను ఆ దాసుల ద్వారా, దాసురాల ద్వారా, లేకపోతే ప్రవక్తల ద్వారా నిన్ను ఎత్తుబడి చూపిస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఒబే చూపించాలి. ఇక్కడ సమూయేలు సౌలుతో అంటున్నాడు, నువ్వు అన్ని చేస్తున్నాడు. దేవుడు ఒకవేళ నీ బలులకు దహన బలులకు సంతోషించిన ఆలోచించుము. బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకుంటే, పొట్టేలుకు అర్పించట కంటే మాట వినట శ్రేష్టము. నిజమే, చాలా మంది మొక్కుకుంటున్నారు. మీరు మొక్కుబడి చెల్లించకపోతే మానేయండి. దేవుని కృపను బట్టి మరి దేవుని యొక్క 2003లో ఈ యొక్క జీసస్ యంగ్ డిసైపుల్, యేసు యవన శిష్యుల పరిచయం నేను స్టార్ట్ చేశాను. దేవుని కృపను బట్టి విద్యలేని పామరురాన్ని, మాట మాంద్యం గలదాన్ని, ఏంది ఆత్మీయంగా దేవుని కృప తప్ప, ఆయన సహాయం తప్ప, ఆయన నన్ను ప్రేమిస్తూ, ఆయన కనికరం వల్ల, ఆయన ప్రేమ వల్ల, ఆయన జాలి వల్ల నన్ను రక్షించుకున్న పాపాలు, నా దోషాలు, నా అపరాధాలు ఆయనకి ఆయాస్కర ప్రతి మార్గం తీసివేసి నా చర్య అంతయు ఆయన చేతిలో తీసుకొని ఈ లోకంలో దేవుని కొరకు ఎలా బ్రతికించాలో నన్ను ఆయన బ్రతికించుకుంటున్నాను. నన్ను లీడ్ చేస్తూ గైడెన్స్ ఇచ్చు ఆయన నోటిగా మాటగా ఉండి నడిపిస్తున్న ఆయన. చాలాసార్లు చాలా మంది చాలా రకాలైన మనుషుల్ని దేవుని పేరిట వచ్చాడండి. నా కోసం కాదు, నేనేం పెద్ద ప్రవక్తిని కాదు, లేకపోతే భక్తి పరులని కాదు. ప్రార్థన దేవుని కృప. ఈ లోకంలో తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అనేక సార్లు మరణ ఛాయ నుంచి బ్రతికించాడు. సమాధి పెట్టలోంచి తీయబడ్డాను నేను. అటువంటి నన్ను దేవుడు నన్ను ఎలాగైతే సమాధి పెట్టలను తీశాడో అలాగే ఈ యొక్క అయోగ్యురాలి ఎన్నికలేని పరిచర్యలో దేవుడు నా ముందుండి వెనుక నన్ను ఆయన పెట్టుకొని నా ముందు వెనుక ఆయన ఉండి నన్ను లీడ్ చేయి. నా ముందు సిలువ, నా వెనుక లోకం. నా ముందు నేను పెట్టుకొని ఆయన సిలువను యేసుని బట్టి నేను అతిశయిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నిజంగా నన్ను ఎలాగైతే దేవుడు ఆ సమాధి పెట్టిలోంచి బయట తీసుకొచ్చాడో అనేక మంది మరణ పడక నుండి దేవుడు బయట లేవనెత్తాడు.
ఎయిడ్స్, క్యాన్సర్, చనిపోయిన వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తాడు ఈ అయోగ్యుని ప్రార్థన. దేవుని కేవలం కృప. ఆ సమయంలో దేవుడి పట్ల వరకు విశ్వాసం, భక్తిని బట్టి అది ఎందుకు అంతవరకు మనం కాపాడుకోలేకపోతున్నాం? ఆ సమయంలో చాలా మొక్కుబడి చేసుకున్నాడు. చాలా మంది ఎన్నో మొక్కుబడి చేసుకున్నారు. కొంతమంది 1%, 0.5% కొంతమంది ఆ 0.5% కనీసం వాళ్ళు చేసుకున్న ఆ ధనం ఇస్తానన్నారు, స్థలాలు అవన్నీ కాదు, కానీ కనీసం దేవుని సన్నిధికి రావడానికి బుధవారం ప్రార్థనప్పుడు కానీ, లేకపోతే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 యూత్ క్రిస్మస్ కానీ, లేకపోతే కొంతమంది చాలా దేవుడు దేవుడు నాకు వారి బట్టి ఉన్న వారి దేవుడికి వారికి ఉన్న సంబంధాన్ని బట్టి అయోగ్యురాలు నన్ను వాడుకొని వారితో మాట్లాడు. నేను అక్కడ నాలో ఏమాత్రం ఏమీ లేదు. నేను ప్రభా, నేను నీ దాన్ని, నువ్వు నా వాడివి, నీకోసం నేను పని చేస్తానన్నప్పుడు దేవుడు ఇదిగో ఈ రకంగా నా కొరకు పని చేయాలి, నేను వాడుకుంటానని దేవుడు నన్ను వాడుకున్నప్పుడు చాలా మంది చాలా మొక్కుబడి చేసి దేవుడు వారికి అయోగ్యురాలన్న ద్వారా ఇచ్చిన వాగ్దానాలు, ప్రాప్సీలు, దర్శనాలు, కళలు నెరవేర్చుకున్నారు. అవన్నీ పొందుకొని దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. కానీ కనీసం వారు అనుకుంటున్నారు ఏదో కరుణా గారికి చేసుకున్నాను, లేదా జీసస్ యంగ్ డిసైపుల్ మినిస్ట్రీ, లేదా పలానా సంఘానికి పలానా సేవకి మొక్కుబడి చేసుకున్నాను అనుకోండి. మీరు మొక్కుబడి చేసుకునేది పరిశుద్ధుడితో మర్చిపోకండి. మమ్మల్ని పక్కన పెట్టండి, మేము మధ్యవర్తులు మాత్రమే. మీరు మాటిస్తుంది దేవునితో, దేవుని తెస్తున్న దేవుడు మాకు ఈ కార్యం చేస్తే, కరుణాక చేస్తే కాదు, దేవుడి కార్యం చేస్తే దేవునికి మేము ఇది చేస్తామని మీరు దేవునికి ఇస్తామన్నది దేవునికి ఇచ్చుకోండి. మీరు మీ హృదయం పూర్తిగా ఇవ్వలేదు దేవునికి, అందుకే ఇస్తానన్నది ఇవ్వలేకపోతున్నారు. నిజంగా మీ హృదయాన్ని పూర్తిగా ఇస్తే మీరు మొక్కుబడి చేసుకోకపోయినా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తారు. నేను ధనం కోసం ఇక్కడ మాట్లాడుతున్నాను. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తాము. దేవునికి ఏమైతే దేవునికి మహిమకరంగా, ఎందుకంటే ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాం. మనం మన దగ్గర ఏమీ లేదు, ఆయన మనకి ఇస్తున్నాడు. ఆయనకి ఇచ్చి శోధిస్తామా లేదని చూస్తున్నాడు. ఆయన మనకిచ్చి మనం శోధిస్తున్నాడు. మళ్ళీ తిరిగి ఆయన మహిమ కొరకు పరలోక బ్యాంకులో దాచుకోమంటున్నాడు. ఆ బ్యాంకులో దాచుకున్నప్పుడు నీకు అవసరమైనప్పుడు అసలు అట్టు పెట్టి వడ్డీ, నేను అలాగే అడుగుతాను దేవుడు. నేను ఏం పెద్ద ఎక్కువ దాచుకోలేదు, కానీ దేవుడు నేను మొక్కుబడి చేసుకుని చెల్లిస్తాను. కొన్ని మనం మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి ఆలస్యం అయితే కనుక దేవుడు నాకు జ్ఞాపకం చేస్తే నేను దానికి మళ్ళీ ఈ భూలోకంలో వడ్డీలకు సంగతి నాకు ఎప్పుడు దేవుడు తెలియదు, ఎప్పుడు వడ్డీకి ఇవ్వలేదు, వడ్డీలకు తీసుకోలేదు. నాకు సీటు పాటలని కానీ వడ్డీలు కానీ ఏమీ తెలియదు. సీటు పాట అంటే కూడా తెలియదు, అది లాభమో నష్టమో తెలియదు, ఏమీ కూడా నాకు తెలియదు. దేవుని ఒకప్పటి వరకు, మొన్నటి వరకు అయితే దేవుని ప్రేమ అదే తెలుసు. ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా దేవుని సేవకులతో షేర్ చేసుకొని వాళ్ళు చెప్పిన ఆదరణ మాటలు విని మళ్ళీ ఒకసారి నేను బలపరుచుకొని, అవును కదా దేవుడు ఉన్నాడు కదా, అనేక మందికి బోధిస్తాను చెప్తాను. కానీ కొన్నిసార్లు నేను కృంగిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు చాలామంది, మరి మా థామస్ గారు నన్ను చాలామంది ఆదరించారు. నన్ను దేవుడు అర్థం చేసుకున్నప్పుడు, మనుషులు అపార్థం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నేనున్నాను. అనేక మంది ప్రార్థనలు దేవుడు నాకు కంచికోటగా ఉంచాడు. అనేక మంది డైరెక్ట్గా నా మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు కూడా దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దేవుడు వారందరూ సిగ్గుపడే విధంగా దేవునికి మహిమకరంగా అటు స్పిరిచువల్ లైఫ్లోను, అటు ప్రొఫెషనల్ లైఫ్లోను, ఫైనాన్షియల్గా, శారీరకంగా, మానసికంగా దేవుడు నా ముందుండి నన్ను నడిపిస్తున్నాడు. నేను అంత ఎక్కువగా దేవుని ఆరాధించలేకపోతున్నాను, అదే బాధపడుతున్నాను. దేవుడు ఇంతగా నన్ను ప్రేమిస్తుంటే ఆయన ప్రేమలో కొంచెం కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాననే బాధ అనుకుంది. ఇక్కడ అంటున్నాడు, నేను దేవునికి ఇస్తున్నాను కదా, బలు అర్పించడం మాట వినడం శ్రేష్టం. మీరు బలు అర్పించేస్తామనుకుంటున్నారు, దేవుడు మాట వినండి. దేవుడికి ఏమని చెప్తున్నారు? మీరు చేస్తామన్నారు, చేసినట్టు చెయ్యండి. ఎంతో మంది చాలా మొక్కుబడి చేసుకొని అనేక రకాలైన మొక్కుబడి చేసి, నేను చెప్తాను, కనీసం నాకు ఇవ్వకపోయినా సరే మీరు పేదల వారికి ఇవ్వండి. బేదను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఒకవేళ మీరు ఎవరైనా మొక్కుబడి చెల్లించుకుంటే నేను తీసుకెళ్ళి మళ్ళీ ఎవరైనా దేవుని ప్రార్థన చూపిస్తాను, ఇస్తానండి. ఎవరు పడితే మాకు ఫోన్ చేసేసి నాకు ఇచ్చేయండి అంటే నేను ప్రార్థన చేయాలి. ఆ విషయం ఏదైనా వాక్యం రావాలి, కళ రావాలి. కొన్ని విషయంలో నాకు వ్యతిరేకమైన వచ్చినప్పుడు కూడా నేను ప్రార్థన చేసి కనిపెట్టి, ప్రభా నేను ఆయన్ని బ్లెస్ చేయండి ప్రభా అని అడుగుతూ ఉంటాను. ఇక్కడ చాలామంది ఎలా ఉన్నారంటే, చాలామంది ఏం చేస్తున్నారండి, మేము మందిరానికి వస్తాం, మీరు మందిరానికి రావక్కర్లేదండి, అక్కడ మీరు ఇంట్లో ఉండి మీరు ప్రార్థన వస్తామంటే వెళ్ళండి కంపల్సరీ తప్ప. మాకు వేరే గొర్రెలు వద్దు, ఏ గొర్రె ఆ గొర్రె చాలు మనకి. పక్క గొర్రెలు మనకొద్దు, ఎదురింటి గొర్రెలు మనకొద్దు, దేవుడిచ్చిన గొర్రెలు మనకుంటే చాలు. అవి మనం కరెక్ట్గా నడిపించుకుంటే, అందుకనే దేవుడు చిన్న మందా భయపడొద్దు అన్నాడు. పెద్ద మంద అనలేదు, చిన్న మంద భయపడొద్దు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చింది దేవుడు. అందుకే నేను బుధవారం ప్రార్థన కానీ, లేకపోతే యూత్ క్రిస్మస్లు కానీ, లేకపోతే ఏదైనా రాను హోల్ నైట్ ప్రేయర్ కానీ రాను తగ్గిపోతున్నప్పుడు నేను భయపడను. ఎందుకంటే నేను చక్కగా చాలా ఎక్కువగా
ఒకవేళ ఎవరైనా సహవాసం అంటే త్వరగా వాళ్ళు ఇల్లుకి వెళ్ళిపోలేమో, వారు మళ్ళీ పనులు ఉంటే త్వరగా ముగిస్తాను. కానీ ఎవరు లేనప్పుడు ఒంటరిగా, ఎందుకంటే దేవుడు ఒంటరైనా నేను ఒంటరిదాన్ని ఇప్పుడు 1000 మంది, నేను 1001వ దాన్ని ఆలోచిస్తాను. 24 పెద్దలు, వేవేల దూతలు, మరి త్రియేకుడు ఇక్కడ ఉన్నారు అని నేను విశ్వాసంతో నా పరిచర్యను నేను సాగించుకుంటూ నా యొక్క ప్రార్థనలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. సహవాసం ఎవరు జనాలు వస్తేనే నాకు ప్రార్థన. చాలా పెద్ద పెద్ద మీటింగ్లో మాట్లాడినా జనాలున్నా మాట్లాడాను, జనాలు లేకపోయినా మాట్లాడు. ఓపెన్ మీట్లకి వెళ్ళినాడు, జనాలు ఉన్న దేవుడు నన్ను వాడుకున్నాడు, జనాలు లేకపోయినా కేవలం ఆయన మహిమ కొరకు వెళ్ళాలి. ఆయన మహిమ పరచబడ్డానికి మాత్రం చేయాలి. అయ్యో జనాలు ఉన్నారు కదా వాక్యం చెప్పడం ఎందుకు, జనాలు లేరు కదా ప్రార్థన ఎందుకు అనుకోవడానికి సరిపోయి. మనం మాట్లాడుతుంది పరిశుద్ధంతో, మనం మాట్లాడుతుంది మన తల్లి గర్భంలో పెట్టి మన కనుని చూసిన పరిశుద్ధుడితో, ఆ నీతిమంతుడితో. ఎంతో మందికి కానీ ధన్యత యోగ్యత రాదు. ఈ యోగ్యతను మనం కాపాడుకోవాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు సమూయేలు అంటున్నాడు, దేవుడు నువ్వు ఇచ్చిన ఆ వద్దన్న తెచ్చే ఆ పొట్టేళ్ళు, ఆ గాడిదలో, గొర్రెలు బలర్పించేస్తే దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నావా అని చెప్తాడు. దేవుడు సంతోషపడ్డాడు. మొక్కుబడి చేసుకుంటే చెల్లించండి. నువ్వు ఇక్కడేం మొక్కుబడి చేసుకోలేదు, నువ్వు మిగిల్చి తెచ్చేసి ఎవరికి ఇచ్చేద్దామని దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. నిన్ను దేవుడు దాయమని చెప్పాడా, తెమ్మని చెప్పాడా? లేదే. దేవుడు నీ హృదయం కావాలని అడుగుతున్నాడు. మీ ధనాలు, మీ ఇల్లులు, మీ ఆస్తులు, మీ డబ్బు నాకు అక్కర్లేదు. మీరు ఆ సమయానికి ఉద్రేక అప్పులు తీరిపోతే, మాకున్న మా బ్యాంకులో తిరిగితే మేము రిటైర్డ్ అయిపోతే, లేకపోతే మాకు అది వస్తే, మీకు ఇది వస్తే, మాకు ఇల్లు కొనుక్కుంటే మేము ఇచ్చేస్తాం, మాకు సెలవు కొనుక్కుంటే చేస్తామని చాలా మంది చాలా మొక్కుబడుకో ఎలా ఉన్నారంటే, నాకు చాలా మంది కొన్నిసార్లు నేను కొన్ని రాయలసీమ అటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంది పరిచయం మొక్కుకున్నారు. అప్పుడు నా టీం, నా యూత్ వారు కూడా ఉన్నారు, వాళ్ళు ఎదుర్కొంటారు మొక్కుకున్నారు. ఎలా మొక్కున్నా దేవునికి ఇస్తామని, దేవుని పరిచయం, మీ పరిచర్యకి మేము సహాయం చేస్తాం. జీసస్ యంగ్ డిసైపుల్ మినిస్ట్రీకి దేవుని మహిమ కొరకు మీ పరిచర్యకి ఆశీర్వాదకరం, మా దీవెనకరంగా. సరే నేను ఎప్పుడు అది మర్చిపోయాను. ఎప్పుడు ఓసారి వెళ్ళినప్పుడు అంతటా అలా చెప్తున్నారు, అమ్మగారు మీకు ఇద్దాం అనుకున్నాం, మీకేమో పెద్ద చర్చి గట్ట ఇల్లు లేదు కదా, ఇల్లు కానీ చర్చి కానీ ఏమీ లేదు కనుక మేము ఎవరో ఒక పెద్ద ఆయనకు ఉన్నారో పెద్ద ఆయనకి ఇచ్చేసామండి 20,000 అని. మంచిదమ్మా, దేవునికి స్తోత్రం, ఎవరికైనా దేవుని సేవకే కదా అనుకున్నాను. అయితే ఎలాగుందంటమ్మా మీ పరిస్థితి? మరి నాకు అప్పుడు పెద్ద జ్ఞానం తెలియదు. ఎలాగుందంటమ్మా, మా హోటల్లో భోంచేసి పక్క హోటల్లో బిల్లు కట్టినట్టు ఉందమ్మా మీ పరిస్థితి అని చెప్పనమాట. అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్లో వారు ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి. అప్పటికి నా భర్త వచ్చారు, మా యూత్లో తమ్ముడోళ్ళు వచ్చారు, 2 చెల్లెళ్ళని కూడా తీసుకెళ్ళాను నేను. మరి అలాంటప్పుడు నాకు అప్పటికి ఏం చెప్పలేదు, ఆ మాట కూడా నేను చెప్పలేదు. ఆ టైంకి నేను ఏం మాట్లాడలేదు, ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత దేవుడు చాలా ఆవిడ సాక్ష్యం చెప్పుకుంది. ఆ సాక్ష్యం చెప్పుకొని దేవుని నన్ను హైలైట్ చేద్దని, నా పేరు అసలు మెన్షనే చేయకమ్మా, మాకు కావాలని దేవుడు చేశాడని చెప్పుకొని దేవుడి పేరు చెప్పుకుంది, అన్నీ చేసుకుని చర్చిలో కూడా సాక్ష్యం చెప్పుకున్న తర్వాత ఆవిడ మళ్ళీ చాలా 2-3 సంవత్సరాలకి వెళ్ళిన తర్వాత నేనే పలకరిస్తే ఆవిడ పలకరించలేకపోతుంది. నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ధన విషయం ఏమాత్రం గుర్తుపెట్టుకోను, మర్చిపోతాను. ఒకవేళ ఎవరైనా ప్రార్థన సాయం కోరారా, నేను వారిని ప్రార్థన సాయం కోరాను గుర్తుపెట్టుకుంటాను, వారు నన్ను ప్రార్థన గుర్తుపెట్టుకుంటాను. వారు నాకు ఏదైనా వాక్య సంబంధమైన వాక్యం ఇస్తే నేను గుర్తుపెట్టుకొని ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను. లేకపోతే నేను వారికి ఏమైనా వాక్యం కానీ దేవుడు ఏదైనా ఇస్తే ఆ వాక్యం చెప్పి, పలానా వాక్యం దేవుడు మిమ్మల్ని చదవమన్నాడు కదమ్మా, చదివారా, మరి దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారా? దేవుడు నేను కాదు అక్కడ చేసే, దేవుడు చేస్తాడు. అది కూడా దేవుని పట్ల దేవునికి మీకున్న సంబంధాన్ని బట్టి, మీకున్న స్పిరిచువల్ రిలేషన్ బట్టి, దేవునికి మీకున్న స్పిరిచువల్ అండర్స్టాండింగ్ బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మీకున్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, దేవునికి మీకున్న ప్రేమను బట్టి ఆ కార్యం జరుగుతుంది. కేవలం నేను మీడియాటర్ మీకు పక్షాన ప్రార్థన చేసే ఒక జ్ఞాపకర్తను మాత్రమే, కానీ మెయిన్ అంతా దేవుడు మీ యొక్క విశ్వాసము, దేవుడు మీకున్న సంబంధాన్ని బట్టి కార్యం జరుగుతుంది. మీ పక్షాన దేవుడు నేను అనేక కొరకు ప్రార్థిస్తానని ఒప్పుకున్నాను కనుక నేను నా ఒక ఒడంబడిక నేను చెల్లించుకోవాలి, నా ప్రామిస్ నేను నిలబెట్టుకోవాలి కనుక నేను ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఆవిడ ఆ మాట చెప్తే, మా యూత్లో నాకన్నా కొంచెం మంచిది. అప్పుడు అలా అన్నారు, అక్క అదేంటి అక్క అలా మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడకుండా దేవునికి స్తోత్రం అని చెప్పి వచ్చావంటే, అప్పుడు నేను అన్నాను, అప్పుడు ఏంట్రా మరి ఏం చెప్పాలి నాకేం తెలియదు అంటే, ఎలాగుందంటే ఈ పరిస్థితులు అక్క, మరి తెలుగు ఎగ్జాము చదివి ఇంగ్లీష్ రాసినట్టు ఉంది. మరి తెలుగు ఎగ్జామ్ చదివితే ఇంగ్లీష్ రాస్తే పాస్ అవుతారండి? తెలుగు ఎగ్జామ్లో తెలుగు ఎగ్జామే రాయాలి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో రాయాలి. అలాగే ఇప్పుడు నేను ఏ హోటల్లో భోజనం చేస్తాను అదే హోటల్లో బిల్లు కట్టాలి. పక్క హోటల్లో కడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలాగే దేవుడు కార్యం నీకు దేవుడు చేశాడు. ఎవరు యూజ్ చేసుకున్నారో దేవుని మహిమ కొరకు వారు ఆనందపడేలాగా, దేవుని మహిమను బట్టి వారు ఆనందపడేలాగా, మామూలుగా కాకుండా దేవుని మహిమటి వారు ఆనందపడేలాగా దేవుని కార్యాలు మనం చేయాలంటే, అదేం చేయాలంటే మనం కరెక్ట్గా దేవుని బట్టి ఆ నీతి మార్గంలో మనం వెళ్ళిపోతుండాలి. మాట ఒక చోట, పని ఒక చోట మనం చేయకూడదు. మాట ఒక చేస్తున్నాము,
పని ఒక చోట చేస్తున్నాము, దీవెన ఆశీర్వాదం ఒక చోట పొందుకుంటున్నాము, ఫలాన్ని ఇంకొకరికి ఇస్తున్నాం. దీవించేది ఆశీర్వదించే దేవుడే. అర్థం చేసుకొని నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది నా దగ్గరికి వచ్చిన కొన్ని 100 మంది మొక్కుబడి చేసుకున్నారు. నెవర్ ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను బైబిల్ పట్టుకుని, నాకు సంబంధమే లేదు, కానీ దేవుడు వాళ్ళు పడతారు. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే, చాలా మంది నాకు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాక, అయ్యో మేము ఇలా అనుకునే ఇలాగని చాలా ఆ టైంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఆ టైంలో మేము మర్చిపోయింది. అంటే మీ ఇష్టం. నేను హాస్పిటల్ మినిస్ట్రీ ఒక 13 సంవత్సరాలు కూడా చేసినప్పుడు వారందరూ నాకు ఆఫరింగ్ ఇచ్చినా నేను చెప్పేదాన్ని, మీరు పూర్తిగా హీల్ అయిన తర్వాత, మీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్న తర్వాత మీరు మీ ఊళ్ళో ఉన్న చర్చ్, హిందూస్ కనుక మీ ఊర్లో మీకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి, ఏ చర్చ్ కంటే కానీ కొన్ని అమ్మ మీరు ఏ చర్చ్ కైనా రోమన్ కథల కంటే విగ్రహారాధనలో ఉంటుంది. అటువంటి కాకుండా మంచిగా దేవుని వాక్యం మీకు ఎక్కడ దొరుకుతుందో, ఆయన దొరుకు కాలం వెతకండి, సమీపంగా కనుగొండాను. మీరు దేవుని మీ దగ్గరలో ఉండే చర్చికి వెళ్ళి, అమ్మమ్మ ఊరోళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో పర్వాలేదు, మీరు దేవుడు చేసిన మేళ్ళు ఇక్కడ ఉన్న నమ్ముకున్న విశ్వాసం, ఆ టైంకి మీరు బలపడిపోతారు. ఎవరు ఒప్పుకోపోయినా వాటికి వెళ్ళేదని, కార్యాలజీకి వెళ్ళేదని, వాళ్ళు నెలల తరబడి సంవత్సరాల తర్వాత ఉంటారు కనుక నేను వాళ్ళకి వెళ్ళి ఒకే మాట చెప్పిద్దాన్ని. ఏమని చెప్పిద్దాన్ని అంటే, మీరు వెళ్ళి మీరు వెళ్ళి మీకున్న ఎప్పుడైతే నాకు ఇవ్వాలి, ప్రతి మంగళవారం వెళ్ళేదని, నా 2 గంటలకు వెళ్ళిపోయేదాన్ని, లోదరం చర్చిలో ప్రార్థన చేసుకునేదాన్ని. నా ప్రార్థన అంతా ముగించుకొని మళ్ళీ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారా లేకపోతే ఉన్నారా ఇవన్నీ కూడా దాన్ని, అంటే ఇవన్నీ కూడా కనుక్కొని వెళ్ళేదనమాట. వెళ్ళి అన్ని పేపర్ మీద రాసుకొని డిశ్చార్జ్ అయిన డిశ్చార్జ్ చాలా మంది మరి ఎవరన్నా బాగోకపోతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేవారు. అటువంటి వారికి నేను ఛార్జీలు ఇచ్చేదాన్ని. నాకు మ్యారేజ్ మా నాన్నగారు ఇచ్చిన డబ్బులు అలా దాచుకొని, నాకు సేవలో కూడా అప్పుడు పెద్ద వచ్చి మ్యారేజ్ కాకముందు పెద్ద పరిచర్యకి ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు, కానీ నాకు ఆత్మీయంగా నాకు ప్రార్థన సహాయం అందించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆర్థికంగా కూడా దేవుడు వారితో మాట్లాడితేనే, నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ నాకు ఈ పరిచర్య ఉందనేమి నేను చెప్పను. కానీ బ్రదర్స్ జోషి గారు దేవుడు వారితో మాట్లాడిన విధానం బట్టి దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమ కొరకు వారి కుటుంబ ఆశీర్వాదం, అలాగే కుమార్ తమ్ముడు ఒకరు, తను కూడా రీసెంట్లీ నా భర్త సింగపూర్ వెళ్ళిన తర్వాత, అలాగే ఒక్కొక్కరు కూడా దేవుడు వారితో మాట్లాడు. రాజేష్, అలాగే కర్నూలులో ఉన్న చింటూ అనే ఒక బాబు ఈ మధ్యకాలంలో దేవుడు వారిని దర్శిస్తున్నారు. వారికి ఉన్న దాంట్లో కొంచెమే, అది దేవునికి చాలా ఎక్కువ అది. ఎందుకంటే అది కూడా లేని వారు చాలా మంది ఉన్నారు కనుక నా పరిచర్యకి అది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అలా గ్రేస్ వామలపర్లో ఉన్న కొంతమంది, సీత అని గ్రేస్ గారు అని, ఇలా కొంతమంది ఉన్నారు చాలా మంది. దేవుడు వీరందరినీ ఎందుకు వాడుకుంటున్నారంటే, వీళ్ళే నా శ్యాంబాబు నా భర్త కూడా మరి ఎక్కువగా దేవుని పరిచర్యకి సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని బలులు అర్పించట కంటే మాట వినొచ్చు శ్రేష్టం. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మీ హృదయాలు నాకు ఇవ్వండి, మీ జీవితాన్ని నా చేతిలో పెట్టండి, మీ పరిస్థితులంతా నా చేతిలో పెట్టండి, మీ చింత యావత్తు నా చేతిలో పెట్టండి. మీరేదేదో సంపాదించేసి అన్యాయంగా అక్రంగా సంపాదించేసుకొని నాకు ఇచ్చేస్తే నేను వాటిని బట్టి సంతోషించను అంటున్నాడు. మీరు మొక్కుబడి చేసేసుకొని దేవునికి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉంటే పని కనీసం మీ ఏమి ఇవ్వకపోయినా మీ హృదయాన్ని ఇవ్వండి. నేను అదే చెప్తాను, మీ హృదయాన్ని ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి, మీ పరిస్థితులు ఇవ్వండి, మీ సమయాన్ని ఇవ్వండి. మీరు దేవుని అర్థం చేసుకుంటే మీరు ఇవ్వగలుగుతారు. దేవునికి మీ హృదయం ఇవ్వగలుగుతారు, మీ సమయాన్ని ఇవ్వగలుగుతారు. మీ సమయం మీ హృదయం ఇచ్చి చూడండి. మిగతా దేవుడు ఎలాగ మధ్య స్టెప్ బై స్టెప్ ఆయన లీడ్ చేసుకొని ఆయన గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. చాలా మంది వారి రాబడి అంతట్లో క్రైస్తవులండి. నేను చాలా బాధపడుతున్నాను. నా కోసం కాదు చెప్తలేదు, నేను అలా ఆశపడితే ఈ యొక్క 28-30 సంవత్సరాల్లో ఈరోజు ఎంతో ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉన్నతంగా ఉందినేమో. ఒకవేళ ఆత్మీయంగా వెనక పడిపోయినా ఆర్థికంగా చాలా ఉన్నతంగా ఉందినేమో. పక్కింటికి వెళ్ళాలని కూడా ఫ్లైట్లో వెళ్దినేమో. అంత బ్లెస్సింగ్ దేవుడు అన్ని మొక్కుబడులు దేవుడు చేసుకున్నారు, కానీ అది ఆశపడతలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీ హృదయం నాకు ఇవ్వండి, మీ సమయాన్ని నాకు ఇవ్వండి, మీ పరిస్థితులు నా చేతిలో పెట్టండి. తెలిసి తప్పు చేస్తున్నాం. దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు. చీకటికి వెనక్కి పొంతక్కడ అంటున్నాడు. ఆ చీకటిలోనే ఉండడానికి ఇష్టపడిపోతున్నాం. ఆ చీకటి భర్తతోనే ఆ భర్త మారుతాడు ప్రార్థన చేస్తున్నాం, కరెక్టే, మారుతాడని కౌన్సిలింగ్ ఇస్తున్నాం, మారితే. కానీ దేవుడు వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది. ఎంతకాలం చూడాలి, ఎన్నిసార్లు క్షమించాలో కూడా బైబిల్లో ఉంది. అన్నిసార్లు క్షమించండి, అంతకాలం ఓర్చుకోండి. అతను మార్పు కొరకు మీరు బయటికి రండి, ప్రార్థన చేయండి, ప్రభాతాన్ని మీరు పట్టుకోండి. చెప్పలేకపోతున్నాం. చాలా మంది భార్యలు భర్తలకు చెప్పలేకపోతున్నారు, లేకపోతే భర్తలు భార్యలకి చెప్పలేకపోతున్నారు. మీరు ప్రార్థన చేసుకోండి, మీరు బైబిల్ చదువుకోండి. మీరు క్రైస్తవ వివాహాలు చేసుకున్నారు కదా,
చెప్తే కొట్టేస్తాడండి, చెప్తే తిట్టేస్తాడండి, లేకపోతే చెప్తే మరి అపార్థం చేసుకుంటాడండి. కొంతమంది చెప్తారు సిస్టర్ మా ఆయన ఎదుర్కొంటా క్రిస్టియనే, మళ్ళీ సంఘంలో పెద్ద ఉన్నతమైన పొజిషన్ కలిగి ఉన్నవారే, కానీ ఇంటికి వచ్చాక భార్యను ప్రార్థన చేసుకుంటా నువ్వెందుకు ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వెందుకు 24 గంటల బైబిల్ చదువుతున్నావు? లేదంటే మీరు చేసుకోండి. చాలా మంది భర్తలు చర్చికి వెళ్ళొద్దంటే మానేస్తారు, ప్రార్థన చేయొద్దంటే మానేస్తారు. మీరు క్రైస్తవ వివాహం చేసుకున్నారు, మీరు పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఆ ఘనమైన ఆత్మీయ యజమానుడిని, ఆత్మీయ పురుషుడిని, నీ ఆత్మీయ దేవుడిని, నీ సృష్టికర్త, నీ భర్తను నువ్వు గౌరవించకుండా, ఆయన చిత్తానుసారంగా చేయకుండా, ఈ లోక భర్తని సంతోష పెట్టాలని ఆశపడుతుంటే, ఈ లోక భర్త చెప్పినట్టు నడిస్తే మరలా పరలోక భర్త ఈ పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల్లో ఆయన చిత్తానుసారంగా ఎలా బ్రతకాలో మీ హృదయాలు నాకు ఇవ్వండి, మీ జీవితాలు నాకు ఇవ్వండి, మీ పరిస్థితులు నా చేతిలో పెట్టండి, నేను లీడ్ చేసి గాడిని నడిపించుకుంటాను, నేనున్నాను కదా మీకు అంటే భయపడిపోతున్నా. దేవుని ఆజ్ఞ లేకుండా ఎవరు నిన్ను నేను ఎవరు ముట్టడు, ఏ దుష్టుడు నేను తాకడు. అపొస్తలుల కార్యములు 10 నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. హాస్పిటల్ ఎవరు నీకు హాని చేయరు, ఎవరు నిన్ను ముట్టడు. ఎందుకు భయపడుతున్నావు? పరలోక యజమానిని మనం గౌరవించినప్పుడు, ఆ పరలోక యజమానిని మనం సంతోషపెట్టినప్పుడు, ఈ లోక యజమాని మార్చుకునే జ్ఞానము దేవుడు మనకిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మనం అయ్యా నీ యందు భయము భక్తితో నా జీవితాన్ని నేను కట్టుకోవాలని ఆశపడుతున్నాను, నా కుటుంబాన్ని నా బిడ్డని నేను పెంచుకోవాలని ఆశపడుతున్నాను, నా జ్ఞానము ప్రభా నా భర్తని ఎలాగ నీ వైపు ఆకర్షించుకోవాలో, ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలా నీతో మాట్లాడాలో, వాక్యమైన దేవాన్ని నేను చూచి వాక్యంలో నిన్ను చూసుకొని నన్ను నేను సరిచేసుకొని నా భర్తని వాక్యంలోనికి ఎలా ఆకర్షించాలో నా జ్ఞానం ఇవ్వని దేవుని మనం అడగాలి. అలాగే అడిగినప్పుడు దేవుని కార్యం మనం చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ 22వ వచనంలో అంటున్నాడు, దేవుడు అంట బలు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట మేలు. దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు. ఈ 2 సపరేటు. మొదటి ఆజ్ఞ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, నీ దేవుడని నీ పూర్ణ వివేకంతో, నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి, త్రియేకుని మనం ప్రేమించాలి. 2వ ఆజ్ఞ నీ వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు ఇంపార్టెంట్ అని చెప్పాడు ఈ జీవ గ్రంథానికి ఈ 2 ఆజ్ఞలు. అందులో అలాగే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏది చెయ్యి ఆ 10 ఆజ్ఞలు కూడా నీ దేవుడని యెహోవాను ఏ రూపాన్ని ఆరాధించుకోడు. విగ్రహారాధన దేవుని కన్నా దేన్నైనా మనం ఎక్కువ ప్రేమిస్తే అదే విగ్రహారాధన. చాలా మంది అది కదండి, తప్పదు కదండి, పెళ్లి చేసుకున్నాక తప్పదు కదండి, ఉద్యోగం వచ్చాక తప్పదు కదండి, మరి పలానా దాంట్లోనికి నేను వెళ్ళిన తర్వాత అంటే కానీ కీని పెట్టుకుంటే దేవుడు వదిలేస్తాడు, నన్ను వదిలేస్తాడు. ఎవరు మనల్ని చూడరు, దేవుడు చూస్తున్నారు. భయము భక్తితో నేను నా తల్లిదండ్రులను పెంచాను, మా పిల్లలు కూడా నేను అదే చెప్తాను, నా వంతుగా నేను చెప్తున్నాను. డాడీ చెప్తారు, ఈయన చెప్తా ఉంటాడు, అమ్మ మేము చెప్పాలి క్రైస్తవ బిడ్డలు కనుక మేము తెలుసుకున్నది మీకు చెప్తున్నాం, తర్వాత ఇంక మీ ఇష్టం. తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమించడు, తెలిసి తెలియక చేస్తే క్షమిస్తాడు, తెలిసి బాగా తెలిసి చేస్తే క్షమించడు, తెలిసి తెలియక చేస్తే క్షమిస్తాడు, తెలియకుండా చేసినా దేవుడు క్షమిస్తాడు. కానీ అందరికీ తెలుసు ఏమి చేయకూడదో ఏమి చేయాలో అందరికీ తెలుసు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గెలవకపోవడానికి కారణం ఏంటంటే డాక్టర్ పూర్ణ గారు చెప్తున్నారు. డాక్టర్ పూర్ణ గారు కూడా మాకు స్పిరిచువల్గా ప్రొఫెషనల్గా చాలా నా యొక్క బిడ్డలిద్దరు డెలివరీ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు. అంతే దేవుని కృప, మేమేం అడగలేదు. ఆవిడ దేవుడు ప్రార్థన చేస్తే చూపించేవాడంట. మన బాప్తిజం కూడా తీసుకోలేదు. బిలీవ్ ఇన్ జీసస్, దేవుని యందు విశ్వాసం, బ్లైండ్ ఫెయిత్ కలిగి ఉంటారు ఆవిడ. ఆ ఫెయిత్ వల్ల ఇంతవరకు కూడా తన కుటుంబాన్ని నిలబెట్టుకోగలి. అది ఆమె ఎదుర్కొన్న సమస్యలు అయితే ఇంకో స్త్రీ అయితే ఈ పాటికి ఎప్పుడో చిన్న కష్టాలకి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చిన్న కష్టాలకే కుటుంబాలను వదిలేసి చిన్న కష్టాలకే కుటుంబం అంతా వారి చేతులతో మూర్ఖురాలు పీక్కున్నట్టు ఏళ్ళు పీకేసుకుంటున్నారు. జ్ఞానవంతురాలు కట్టుకుంటుంది, మూర్ఖురాలు పీక్కున్నారు. ఆవిడ దేవుడు కట్టించాడు ఆవిడని జ్ఞానంనిచ్చి. ఇది పూర్తిగా తెలియకపోయినా దేవుని కృపను బట్టి. డాక్టర్ పూర్ణ గారు అమెరికాలో ఉంటారు. ఆమె చెప్తుంది, సిస్టర్ ట్రంప్ మరి చాలా మంచి పనులు చేశాడు, అందుకే ఎగెనిస్ట్ చాలా మంది వేయడం లేదు ఓటు, ఎందుకంటే కానీ ఆయన గెలిచాడు సిస్టర్. మరి దేవుడు వాగ్దానం చేశాడు. చాలా మంది సాధు సెలవరాజు గారు అది చాలా మంది ప్రాపసీ ఇచ్చారంట. ఆయన కొరకు ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా జనవరిలో వాళ్ళకి జనవరి 26న వాళ్ళు సైన్ చేస్తారు సిస్టర్ ఇక్కడ ప్రెసిడెంట్స్. ఆ టైంకి దేవుడు కార్యం చేయరు. ఎందుకంటే
ఎందుకు ఆయన వ్యతిరేకిస్తున్నారంటే చాలా మంది అబార్షన్స్ ఇష్టపడుతుంటారు. చాలా మంది దేవునికి న్యాయము కానీ వాక్యానికి విరుద్ధమైన కార్యాలు అక్కడ చేయటానికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒప్పుకుంటారట. లేకపోతే కొంతమంది ఒప్పుకుని ఈ ట్రంప్ వారి దేవుని బట్టి దేవునికి బిడ్డగా ఉన్నాడు కనుక ఈ యొక్క అబార్షన్స్ కానీ దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞలు కానీ కట్టలు కానీ విధులు కానీ ఉంటే అవన్నిటిని కూడా ఖండిస్తున్నాడు. అందుకే చెప్పాను కదా నేను ఇందాక, నీతిమంతులు మాట్లాడి నీతిమంతులు అని నేను చెప్పలేను, కానీ ఆయనకున్న ఆ విశ్వాసాన్ని బట్టి ఆయనకు తెలిసిన దాన్ని బట్టి ఏం చేశాడంటే వాక్యంలో ఏది చేయమనుందో అది చేయడానికి, ఏది చేయకూడదన్నా అది ఆఫ్ చేయడానికి ఆయనకు అధికారం ఉంది కనుక అధికారాన్ని ఉపయోగించుకొని, దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఆ స్టాప్ చేయగలిగాడు ఆయన. పూర్ణ గారు చెప్పారు, నాకు తెలియదు, ఆవిడ చెప్పారు కానీ నేను చెప్పగలుగుతున్నాను. ఎవరైనా మనకి మేలు చేద్దాం అనుకున్నప్పటికీ ఏం చేస్తామండి, వాళ్ళు సైతాన్ వారిని ఎలాగైనా సరే వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంది. అయినా సరే ముందుకు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు నేను వెళతాను అని అంటే చాలు, నేను చేపట్టుకుని ఆయన నడిపించేసుకుంటాడు. ముందుకు వెళ్ళాలని చెప్తారు, మీరు వెళ్ళారు. నేను చాలా వెళ్ళాను. నేను ఈ యొక్క 30 years పరిచర్యలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ నిందల అవమానాలు. దేవుడు నాకు ఎప్పుడు అన్నాడు, అన్యాయంగా నేను నిందించి నీ మీద చెడ్డ మాటలలో పలికినాడు, నువ్వు ధన్యురాలివి, నీకు ధన్యత కావాలా, వాళ్ళన్న మాటలు కావాలా, ధన్యత కావాలి. తర్వాత మ్యారేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎందుకు, తండ్రి వీరు ఏం చేయించిందని ప్రార్థన చేసేదాన్ని, కానీ అది నేను నా లైఫ్లో తీసుకొని అది నేను పీస్నెస్గా ఉండడానికి, కూల్గా ఉండడానికి కొంచెం పైకి పైన ఉండేది, లోపల ఒకలాంటి అలజడి, నిద్ర పట్టకపోవడం. అప్పుడు దేవుడు అన్నాడు, మరి పైన పెదాలతో క్షమించావా, హృదయాంతరంగంలోంచి క్షమించావా అని దేవుడు నన్ను క్వశ్చన్ వేసినప్పుడు, ప్రభా నన్ను క్షమించు, ఇదిగో హృదయాంతరంలోంచి పని క్షమించాను. ఈ మధ్యకాలం చెప్తున్నాను, 99% మర్చిపోతున్నానండి. ఒకవేళ ఆ పరిస్థితి మళ్ళీ వస్తే గుర్తొస్తున్నాయి నాకు, ఆ తర్వాత మర్చిపోతున్నాను, అన్ని క్షణంగా మర్చిపోతున్నాను. నేను దేవుడిని అడిగాను, ప్రభు ఈ లోక సంబంధమైంది నన్ను బాధ పెట్టే వ్యక్తిగతంగా సహవాసంగా నీ ప్రార్థనకి, నీ సన్నిధికి, నీతో నా సహవాసాన్ని దూరం చేసే ఏ సమస్య ఉన్నా సరే అది మరిపిచ్చే తండ్రి, ఇదొక్కటి మాత్రం నా శ్వాస వరకు మరిపివ్వకండి. ప్రార్థన, వాక్యము, నీతో సహవాసం, నీ వాగ్దానాలు, నీ దర్శనాలు, నీ అవన్నీ మాత్రం నాకు నిశ్చయించండి. మిగతా అవన్నీ కూడా నాకు మర్చిపోయేటట్టు మెమరీ లాస్ ఇచ్చేయండి, కానీ ఈ ఆత్మ సంబంధంగా మాత్రం మెమరీ లాస్ ఇవ్వకండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఒక్కొక్కసారి ఇవి కూడా మెమరీ, ఆ సమయానికి దేవునికి మహిమకరంగా, నాకు ఆశీర్వాదకరంగా దేవుని చిత్తమైతే ఆ సమయానికి ఆ వర్డ్ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ సమయానికి ఆ వాగ్దానానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ సమయానికి ఆ దర్శనానికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ సమయానికి ఆ కళను, ఆ విజన్ దేవుడు నాకు ముందుకు తీసుకొస్తున్నాడు. అప్పుడు వెంటనే దాన్ని నేను ప్రార్థన చేసుకొని ప్రభా ఇలా కదా అని దేవుడిని ఫిల్ఫిల్ చేస్తే నెరవేర్చినటువంటి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు, ఆజ్ఞను గైకొనుట పొట్టెలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని చెప్పాను. తిరుగుబాటు చేయట, సోది చెప్పుటయు పాపంతో సమానం. మూర్ఖతరమును అగపరుచుట, మాయా విగ్రహములను, గృహదేవతను పూజంతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించవు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చూసారు ఎంత గొప్ప శాపము, రాజుగా తీసేశాడు. ఇంకా మీరు కూడా అంతే, దేవునికి ప్రభా ఇదిగో నేను మారుమడిసి పొంది రక్షణ పొంది ఈ రోజు నుంచి నీ కొడుకుగా, నీ కూతురుగా నేను నా ఇంటివన్నీ సేవిస్తానని మాట ఇచ్చావేమో. నీ కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నాడు, అందరూ నేను విడిచిపెట్టినప్పుడు నువ్వు నాకు ఉన్నావు కనుక నీవే నాకు సమస్తం, నీవే నా శాశ్వతం, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిన మాట తీసుకున్నావేమో, విడిచిపెట్టను ప్రభా అని మాట తీసుకున్నావేమో. కానీ ఇప్పుడు అందరూ వచ్చేసారు కదా, ఆ మాటను పక్కన పెట్టావా? జ్ఞాపకం చేసుకోండి. అలాగో కాలం మనుషులందరూ ఉన్నారని నువ్వు పక్కన పెడితే దేవుడు నిన్ను విసర్జిస్తాడు, దేవుడు నిన్ను వదిలేస్తాడు, నన్ను వదిలేస్తాడు. అది మర్చిపోకండి. మీరు మొక్కుబడి చేసుకుంటే మీ మొక్కుబడులు దేవునికి ఇష్టం కాదు. ఆయన మాట వినండి, ఆయన ఆజ్ఞను కట్టడని విధానాన్ని అనుసరించండి. ఒక్క ఆజ్ఞను పాటించడానికి, ఆ మొదటి ఆజ్ఞను, ఆ రెండో ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నించేద్దాం. ఆ ధన్యతలు ఇచ్చాడు దేవుడు, ఆ ధన్యతలను మనకు పొందుకొని ఉందాం, దేవుని ధన్యతలు కలిగి ఉందాం. ఇవన్నీ మనకు కావాలంటే దేవుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. అటువంటి మనం దేవుని పూర్తిగా ఆయన గుణగణాలు కలిగి, ఆయన క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటే, ఆయన గుణగణాలు కలిగి మనం ఇప్పుడు ఆయన సిలువను మనం ముందు పెట్టుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా మనం ముందుకే చూడగలుగుతాం. వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఉద్రేక ఆవేశాలతో కొంత ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, స్పిరిచువల్గా కానీ, ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, బంధువుని వింటున్న రక్త సంబంధంలో, ఇరుగు పొరుగు వారు ఏ నుంచి ఏ మూల నుంచి
ఏ సమస్య వచ్చినా సరే మనం ఏం చేస్తామంటే వెంటనే ప్రభా నువ్వు వెంటనే మొక్కుబడి చేసుకుంటావు. ఇదిగో ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుంటాను, ఈ రోజు నేను బైబిల్ చదువుతాను, ఈ రోజు నుంచి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా నీవేనా దిక్కు, నీవేనా శరణం, నీవేనా సమస్తం, నీవుంటే చాలు, నాకు ఇంకేమొద్దు, బ్రతుకుడు క్రీస్తే చావైతే మారని మాటల్లో చెప్పేస్తాం కానీ క్రియల్లో చేయలేకపోతున్నాం. పౌలు మాటలు చెప్పలేదు, క్రియల్లో చేశాడు. క్రియల్లో అన్నాడు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని చెప్పి అంత విశ్వాసం కలిగిన అన్ని సంఘాలు కట్టిన ఆ భక్తుడు ఆయన ఏమంటున్నాడంటే పౌలు గారు ఏమంటున్నారంటే చెప్పి నేను ఎక్కడైతే బోధ బాగా తెలుసు మనకండి, బోధ బాగా తెలుసు చాలా మందికి, చాలా టాలెంటెడ్గా వాక్య చాతుర్యం చాలా ఇదిగా ఉంటుంది, చెప్తారు, వాళ్ళ బోధ వాళ్ళకి నచ్చుతుంది. మిగతా బోధ చేస్తే హేళన చేస్తారు. మిగతా వాళ్ళని చూస్తే మనం ఇది చేస్తాం కదా, అమ్మాయి ఏం చదువుకోలేదు, దేవుడికి చదువు కదా. యేసు ప్రభు ఆయన శిష్యులు ఎవరైనా చదువుకున్నారు, దండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలగా చేస్తాను, నశించిపోతున్న ఆత్మలను మీకు ఇస్తాను. ఆత్మల దేవుడు మనకిస్తాను, బేదలకు సువార్త ప్రకటించడం. దేవుడు అందుని ఎప్పుడు చెప్తా అంటాను చాలా మందికి చెప్తాను. ఇక నేను లపర్సలు వచ్చారు ప్రతి సంవత్సరం దేవుడు మాకు చేయని బట్టి డాక్టర్ పూర్ణ గారికి నేను కానీ లపర్సలు కానీ ఇది కేవలం గొప్పగా చెప్పట్లేదు, విషవాణి ఎఫ్ఎంబి అలా కొన్ని పరిచర్యలు దేవుడు మనకి ఇచ్చినట్లు మనకున్న దాంట్లో మనం ఇద్దాం. మీరు రాబడి అంటే మీ దశమకు మళ్ళీ మీరు ఏ మందిరం వెళ్తే అక్కడ ఇవ్వండి, అది మర్చిపోవద్దు. మన రాబడి అంతలో దేవునికి అంతటివి దేవునికి ఇవ్వాలి అంటే ముందు మీరు హృదయాలు ఇచ్చేసండి. మనలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళి, స్వార్థము, ద్వేషం, అసూయ ముళ్ళ కిరీటమయ్యింది, ప్రేమ శాగం సీమునెత్తురై వడికింది. ప్రేమ అంటే ద్వేషం ఏమైందంట, ముళ్ళ కిరీటం అయిందంట. అసూయ, ద్వేషం, ముళ్ళ కిరీటం, అసూయ, ద్వేషం. ఈ అసూయ ముళ్ళ కిరీటం వల్లే, అసూయ వల్ల ఈ ద్వేషం, ఈ కోపం, ఆ కుళ్ళి, స్వార్థం. నేను 3వ తరగతిలో నేర్చుకున్నాను, అందరినీ సమానంగా ప్రేమించాను. మా నాన్నగారిని నేను ఎలా ప్రేమించాను, ఇతరులను కూడా అలాగే ప్రేమించాను. ప్రతి నెల డిసెంబరు, ఇప్పుడు 19వ క్రిస్మస్ అవుతుంది అనుకో, 19వ క్రిస్మస్ అవుతుంది. దేవుడు అద్భుతంగా కాచి కాపాడు. అలాగే రేపు డిసెంబర్ 1 వస్తే నా వివాహ దినం. దేవుడు 9 సంవత్సరాలు అనేక సమస్యలు వచ్చాయి, నా పుట్టింటి నుంచి వచ్చాయి, నా అత్తింటి నుంచి వచ్చాయి, బయట నుంచి వచ్చాయి, సంఘంలో నుంచి కూడా వచ్చే ఒత్తిడి, ఏమీ తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించు. అయినప్పుడు కూడా నేను భయపడలేదు. దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరిచారు, డైరెక్ట్ ఫైట్ చేశారు నాతో. కానీ నేను అన్నాను, ఇది దేవుని సన్నిధి, దేవుని సన్నిధి సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయెల్లో మందిరం కట్టినప్పుడు ఇది సమస్త జనులకు, అన్ని రకాలకి ఇది ప్రార్థనా మందిరం. ఇక్కడికి వచ్చి ఎవరైతే ఏ విజ్ఞాపన చేస్తారో వారు మారు మనసు కావాలని మారు మనసు, రక్షణ కావాలంటే రక్షణ, పాప క్షమాపణ, స్వస్థత కావాలంటే స్వస్థత, నిరుద్యోగం అంటే ఉద్యోగాలు, ఏ రకమైన వివాహాలు అంటే వివాహాలు, కష్టాలు, బాధలు, శ్రమలు, అప్పులు ఏమున్నా సరే దేవుడు తీరుస్తాడు అంటున్నాడు. మీరు వచ్చి తండ్రి యెహోవా దేవా మమ్మల్ని కనికరించు, నీ కృప మా పైనుంచు, నీ ప్రేమ మా పైనుంచు, నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు తిరిగి లేచావు. సృష్టి అంతా నేను ఒంటరిగా విడిచిపెడుతుంది, కానీ యేసుప్రభు నేను ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ. ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు దేవుడు. నా కొరకు జన్మించాడు, నా కొరకు మళ్ళీ చనిపోయారు, మళ్ళీ నా పాపాలు, నా దోషాలు, నా అపరాధాల కొరకు చనిపోయి నా పాపాన్ని, నా శాపాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని, ఆయన సమాధాన్ని, ఆయన స్వస్థ ఆరోగ్య బలం నాకు ఇచ్చి, నా శాపము, నా మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు. మనం బ్రతుకుతుంది యేసయ్య పెట్టిన భిక్ష, ఆయన జీవంతో మనం బ్రతుకుతున్నాం. ఈ ఊపిరి ఆయనది, ఈ శ్వాస ఆయనది, ఈ మాట ఆయనది, ఈ జీవితమే ఆయనది, ఈ తలముదక నరికాల వరకు ప్రతి అణువణువు ఆయనది, అవయవాలన్నీ కూడా ఆయనవే, ఆయన కలుగు చేసినవే. అందుకని సౌలుతో అంటున్నాడు, సౌలు నువ్వేదో అనుకుంటున్నావు, దేవుడికి ఆ బలులు ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావు, లేకపోతే దేవునికి నేను మొక్కేసుకున్నా డబ్బులు ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావు, లేకపోతే దేవుని పేట మందిరం కట్టిస్తే సరిపోద్ది అనుకుంటున్నావు, లేకపోతే దేవునికి ఏదో ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావు. యేసయ్యకి అవన్నీ కాదు, నీ హృదయం కావాలి. రెండవది ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించాలి. ఆయన చిత్తానుసారంగా జీవించడం కావాలి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదని, ఆయన చెప్పింది చేయి, ఆయన చిత్తాన్ని చేయి. లేకదనుకో ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ఆలోచనతో, నీ సొంత డిసిషన్ నిర్ణయాలతో నువ్వు కార్యం చేస్తే దేవునికి అది ఇష్టం ఉండదు.
దేవునికి అవి ఇష్టం ఉండదు, అవి స్వీకరించడు. ఇదిగో నువ్వు రాజుగా ఉండడానికి సరిపోవు అని చెప్తా ఉన్నాడు. నువ్వు రాజుగా ఉండడానికి సరిపోవు అని దేవుడు అతన్ని విసర్జించాడంట. ఈరోజు మరి నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుని మాట మరి ప్రభు బలర్పించట కంటే మాట వినుట శ్రేష్టమని చెప్పాడు దేవుడు. మరి పాపం చేస్తున్నారంట, అవి మాయ. దేవుడు ఏది చేయొద్దు అంటున్నాడో దాన్ని నువ్వు చేస్తున్నావా? దేవుని కన్నా దేన్నన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ బిడ్డలను కానీ, నీ భర్తను కానీ, నీ బంధువులు కానీ, నీ రక్త సంబంధులు కానీ ఏదైనా ప్రేమిస్తున్నావా? ఒకవేళ అపార్థం చేసుకున్నావా? ఏమి భయపడకండి, దేవుడు మనకున్నాడు. దేవుడు మనకున్నాడు. ఆయన ఉండగా లోకంలో ఏది అక్కర్లేదని ఆషాప్ మహారాజు అంటున్నాడు. అవును, నిజమే. ఆహాబ్ మహారాజు కూడా అనేక ఆశ్రయపురాలు కట్టించాడు, ఎన్నో చేశాడు. కానీ చివరికి తెలుసుకున్నాడు, అన్నీ ఉన్నా యేసు లేకుండా ఉన్న జీవితం సున్నా. అందుకే అన్నీ ఉన్నా నాకొద్దు ప్రభా, నువ్వుంటే చాలు, నా జీవితానికి సరిపోతావు, నా జీవితం సంపూర్ణం అవుతుంది, త్రియేకుడు నీవు ఉంటే చాలు అని అనగలిగాడు. నువ్వు నేను కూడా అలాగ అనడానికి దేవుడు కృప చూపించాలని ఆశపడదామా? దేవుడు అంటున్నాడు, బలు అర్పించట కంటే మాట వినట శ్రేష్టము. మొక్కుబడి చేసుకొనకండి. చాలా మంది దేవుని చిత్తమని చెప్పాను, నేను చేయలేదు. తర్వాత అక్క ఇలా అయిందని గొప్పకు చెప్పట్లేదండి. అక్క చాలా మంది ఈయన దెబ్బలాడుతూ ఉంటాడు, మళ్ళీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతూ ఉంటారు. కాదే పాపం, నేను జాలి పడతాను. మన జాలి దేవుని జాలి ముందు పనిచేయ. మన జాలి ఎందుకు పనికిరాదు, మన ప్రేమ ఎందుకు పనికిరాదు? దేవుని ప్రేమ ముందు, దేవుని జాలి ముందు, ఆయన కనికరం ముందు, ఆయన దయా దాక్షిణ్యాల ముందు, ఆ కృపగల దేవుడు, ఆయన కృప ఉంటే మనకు చాలు. చెప్పాడు దేవుడు వదిలిపెట్టానని, అయినా కానీ వస్తాయా వాళ్ళ కోసం ఉపవాసాలు అభిప్రాయం ఎందుకు చేస్తా? వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా దేవుడు ఎన్నిసార్లు వచ్చినా చెప్పండి. సామెతలు 29 ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తు. నిజంగా ఈ వాగ్దానాలు ఆ వాక్యాలు చదువుతున్న భయం వేస్తుంది. ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటాడు దేవుడు. అయినా సరే వారి సొంత జ్ఞానం మీరు సొంత జ్ఞానం ఉపయోగించుకోవాలి. సొంత పనులు చేయాలన్నప్పుడు దేవుని దగ్గర రావాలి. నేను సూటిగా చెప్పేస్తున్నాను. ఇదివరకు అయితే నేను మా బొక్కబడిపో సరే మా ప్రార్థన చేద్దాంలేండి, దేవుడు క్షమించే దేవుడు కనికరంగా దేవుడు అర్థం చేసుకుంటాడులేండి, మనుషులు అర్థం చేసుకొని పొందండి. మీరు ఏ పరిస్థితులు ఎలా అనుకున్నారో పర్లేదులేండి, ఏం పర్లేదు, ఏం అవ్వదు, ఏం చేయరు. నేను మళ్ళీ వాళ్ళని ఎక్సెస్ చేస్తూ ఉంటాను. నేను ఎక్సెస్ చేస్తే సరిపోదు, దేవుడు ఎక్సెస్ చేయాలి. ఇక్కడ నాకు ఈ వాక్యం చదువు అదే అర్థమైందండి. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మనుషులు మనం ఎక్సెస్ చేస్తే దేవుడు సరిపోదు. దేవునికి మనం అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని అది పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వాంతుడు, సృష్టికర్త, ఆది అంతం లేనివాడు, అల్ఫీగా ఉన్నవాడు, అనువాడునైనా దేవుని దగ్గరికి వచ్చి మనం ఆటలాడుకుంటున్నాం మన దగ్గరికి. అటువంటి వాటితో మొక్కుబడి చేసుకొని మాట ఇచ్చి మాట చెల్లించకుండా. అందుకని దేవుడు అన్నాడు, మీరు మొక్కుబడి చేసుకుంటే మంచిది, చేసుకుంటే చెల్లించండి. ఏం చేసుకున్నా సరే చెల్లించండి. 31st మన డిసెంబర్ వచ్చేస్తుంది, 31st నైట్ వచ్చేస్తుంది. అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాం, అనేకమైన వాగ్దానాలు దేవునితో చేస్తాం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల ప్రాప్సీలు అన్ని నెరవేర్చున్నాడే. నువ్వు ఆయనకి చేసుకున్న వాగ్దానాల ప్రాప్సీలు, ఆయనతో నువ్వు చేసుకున్న వడబడికలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? కనీసం ఒక్కసారైనా వడంబడి గుర్తొచ్చిన రోజైనా ప్రభా, ఇదిగో నేను నీతో ఆ రోజు ఎలా అనుకున్నానని చివరైనా ఒక్క సెకండ్ అయినా ప్రభా ఇదిగో ఈ సంవత్సరంలో ఎలా ప్రార్థన చేస్తాను. నేను బైబిల్ చదువుదాం అనుకున్నాను, చదువుతున్నాను, ప్రారంభిస్తున్నాను. ఆయన అంటే నేను బైబిల్ పూర్తి చేద్దాను సంవత్సరంలో. నా దగ్గర నేను దేవుని చిత్తమైతే ఎప్పుడో నెక్స్ట్ మంత్ చూపిస్తాను. నా దగ్గర ఉన్న బైబిల్ అన్నీ కనిపించవు, మీకు కనిపించవు. ఎందుకంటే అన్ని టిక్లు ఇందులో ఇది ఒకటే పెన్సిల్తో పెట్టుకుంటున్నాను. నేను పెన్సిల్తో పెట్టుకుంటాను. నేను ఎందుకంటే ప్రిపేర్ అవుతాను. నాకు డైరీలు లేవండి. నేను ఎప్పుడు కూడా ఏది డైరీలో రాసుకోను. ఎందుకంటే నేను డైరీలో రాసుకుంటే అక్కడికి నేను దేవుడు నాకు ప్రేరేపించిన డైరీలో రాసుకుంటే అక్కడికి వెళ్తే పూర్తిగా మార్చేస్తాడు. ఆయన చెప్పాలనుకుంది నన్ను నోటుగా వాడుకొని, నన్ను నిలబెట్టుకొని, నా నోటిని బోరుగా ఉంచుకొని ఆయనే మాట్లాడతాడు. ప్రార్థన కూర్చొని దేవుడు ఈ వాక్యం తిరిగేసేసి కూర్చో ఈలో పర్ల ధ్యానించి పదే ఒకే వచ్చిన చదివి రాశాను అనుకొని చెప్పలేను. అందుకని నాకు డైరీలు ఉండవు. నాకు ప్రసంగాలు పుస్తకాలు ఉండవు. ఆ సమయానికి దేవుని సిద్ధపడతాను. ప్రభా నేను నువ్వు నాతో మాట్లాడితే నేను నన్ను వారిని కూడా బ్రతికించి ప్రభా అని అడిగితే దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, దేవుడు అనుకుంటున్నాడు, దేవ ప్రభా మనం క్షమించేసే ప్రభా, ఆ రోజు ఇలా అనుకున్నాను కదా, ఈ రోజు ఇలాగా. దినానికి 2.5 గంటలు దేవునికి మనం దశంభాగం ఇవ్వాలి. సమయంలో ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. రోజు వాక్యమైన దేవుణ్ణి మీ పడకల మీద ఉండగానే మీ సృష్టికర్తని స్మరణకు చేసుకుంటూ లెగుతున్నామా? లెగట్లేదు. నేను లెగిస్తాను. నేను ఎట్టి పరిస్థితులైనా సరే
మరణ పడక మీద ఉన్నా సరే నేను లెగిస్తాను. ఎస్, ఐ లవ్ యూ జీసస్, ఐ వాంట్ జీసస్, వెల్కమ్ హోలీ స్పిరిట్ మై హార్ట్ మై ఫ్యామిలీలో. ఈ రోజంతా నీ ఆత్మతో నీ చిత్తానుసారంగా నన్ను నడిపించి ఈ రోజంతా నీకు మహిమకరంగా నశించాత్మ రక్షణార్థంగా నా వ్యక్తిగత జీవితాన్ని నా కుటుంబానికి అని చెప్పుకుంటూ పరలోక కనీసం ఒకవేళ ఐ లవ్ యూ చెప్తాను కంపల్సరీ. ఒకవేళ ఇవన్నీ నాకు అంత మరీ నిశ్చిత ఆత్మలోనే సరే పరలోక ప్రార్థన కంపల్సరీ. ఐ లవ్ యూ జీసస్, ఐ వాంట్ ఈ రోజంతా నీ ఆత్మతో నీ చెప్తాను అని పరలోక ప్రార్థన చెప్పుకుంటూ కూడా నేను దేవుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుంటూ ఆయన ఆ ప్రార్థన చెప్పుకుంటూ నేను లెగిస్తాను. ఆయన నేర్పించిన ప్రార్థన మళ్ళీ ఆయనకే చేస్తాను. ఆ ప్రార్థన ప్రభా నువ్వు నేర్పించిన ప్రార్థన ఉంది కదా పరలోక ప్రార్థన శిష్యులకి, నాకు నేర్పించిన ప్రార్థన అని ఆ పరలోక ప్రార్థన చెప్పుకుంటూ లెగిస్తాను. ఎంత టెన్షన్లో ఉన్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా, నేను ఆయనకి నాకు ఆర్గువైనా, ఇంట్లో సమస్యలు ఉన్నా, బయట ఆత్మీయంగా సమస్యలు ఉన్నా, శారీరకంగా ఉన్నా, మానసికంగా ఉన్నా, ఆర్థికంగా ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను ఎక్కడున్నా సరే, ఇక్కడే కదా ఎక్కడున్నా సరే నేను ప్రార్థన చేసుకుంటూ లెగిస్తాను. అదే ఎక్కడున్నా సరే నేను ఎంత అర్ధరాత్రి అయినా సరే, మరి నాకు రాయలసీమ అటు సైడ్ పరిచర్యకి వెళ్తే ఉదయం రాత్రి పడుకునేటప్పటికి 2-3 అయిపోతుంది. అప్పటి వరకు ఏం చేయాలి? అప్పటి వరకు ప్రార్థనలో అలాగా మామూలుగా వాక్యించే ప్రార్థన అనేక మంది వస్తారు, ప్రేయర్ చేయండి, వాళ్ళకి ప్రార్థన వాళ్ళకి ప్రాప్తిస్తాను. వాగ్దానాన్ని స్వతంత్రించుకుని మేళ్లు పొందుకుని దేవుడి అవునంటే అవును కాదు. చాలామంది దేవుని ఆజ్ఞను పాట వినటలేదు. ఆయన అంటున్నాడు మాట వినుట శ్రేష్టం, మాట వినుట శ్రేష్టం. చాలామంది అనుకుంటున్నాం ప్రభు ఇది చేస్తాం అది చేస్తామన్నా చేయలేకపోతున్నాం. చెయ్యండి. దేవుడు అడుగుతున్నాడు ఏమి నువ్వు ఇదేమి రక్కొద్దు, మీ బలులొద్దు, మీ ఏమొద్దు, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, మీ జీవితాన్ని నాకు ఇవ్వండి. సమయం అనక అసమయం అనక విసుగుగా ప్రార్థించండి. నాకు విసుగు పుట్టాలి కానీ మీకు కదా అంటున్నాడు. మనకి విసుగు పుడుతుంది కానీ దేవునికి విసుగు రావడం లేదు. మనకు కదండి విసుగు, ఆయనకి విసుగు పుట్టాలంట. మన ప్రార్థనా జీవితం, మన వాక్య జీవితం, మన భక్తి, మన ప్రేమ, మనకు ఆయన పట్ల మనకున్న విశ్వాసం, నమ్మకం, భయము, భక్తి ఆయనకి ఆయన బాబా చాలా మా పిచ్చి భక్తి చాలా అని ఆయన అనాలి. ఆయన అనగా అటువంటి భక్తి చేస్తే పరలోకం దాచుంచుతాడు, జీవ కిరీటం ఉంచుతాడు నీ కొరకు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు చాలాసార్లు మాట్లాడాడు, నా ద్వారా నాకు వాక్యం ద్వారా మాట్లాడు, చాలా మంది ద్వారా దేవుడు నాకు నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందని దేవుడు నాకు మాట్లాడాడు. దేవుడు చేసిన మాటలన్నీ అవునంటే అవును కాదు. కానీ ఈరోజు నువ్వు దేవునితో మొక్కుబడి చేసుకున్నావు, చెల్లించావా? ప్రభా నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నీ కొరకు నేను బతుకుతానయ్యా అనుకుంటున్నావు. అయ్యా నశించిపోతున్న ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేస్తానయ్యా అన్నా. నీ కొరకు ఎప్పుడు చూసినా మనమే దేవుని కృపను బట్టి నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు దేవుని దగ్గర పెద్ద విజ్ఞాపన చేయను. ఎప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా ఇర్మియా 9 హతులైన నా ప్రజల కొరకు అంగలార్చు, హతుల ప్రభ నా తల జలం ఇంగల నా కన్నీరు ఉంటుగా హతులైన నా ప్రజల కొరకు అంగలార్చు అని అన్నాడు దేవుడు. అంగలార్చుతాను. నశించిపోతున్న ఆత్మల కొరకే భారం నా మీద ఉండేది. ఈయన ఒక్కసారి అంటాడు ఏంటి నశించిపోతున్న ఆత్మల కొరకే భారం ఎంత ఎప్పుడు చూసినా ఇప్పుడు ఈ మధ్యనేంటి మా ఆయన గారి జాబు అది ఇది అంటున్నాం అన్నాడు. మనం స్పిరిచువల్గా బలపడాలి, స్పిరిచువల్గా బలపడాలి, సరే ఆర్థికంగా కూడా మనం బలపడాలి. నిశ్చయంగా నీ చేతులు కష్టజీతం మరి నువ్వు జాబ్ చేయాలి కదా, నేను సేవకి వెళ్ళాలంటే జాబ్ చేయాలి కదా. అప్పుడు దేవుడు మళ్ళీ ఈయన ద్వారా నేనే మాట్లాడుతుంటాను. ఒకసారి ఈయన ద్వారా నాతో దేవుడు మాట్లాడుతుంటాడు. అప్పుడు నేను వెంటనే సరి చేసుకొని ప్రభా క్షమాపణ అడిగి దేవా మరి నన్ను లీడ్ చేయ ప్రభా, నాకు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇచ్చి నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం, నీ ఎందు ఇంకనూ నాకు భయము భక్తి నేర్పించి ప్రభా, అందుకే జ్ఞానం కొదువైపోతుందేమో, నీ ఎందు భయభక్తులు ఇచ్చి ప్రభా ఆత్మ సంబంధంగా కుటుంబ పరంగా మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ఈ అనే ప్రార్థన నా కొరకు నాకు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, నన్ను నా బిడ్డలు నా కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే నన్ను ప్రార్థన సాయం కొరకు ఎవరు ఏ అవసరాలకు ప్రార్థన సాయం కొరకు వారి అవసరాలు అక్కలు తీరాలంటే ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే నేను వారి పక్షాన్ని నా ప్రార్థన ఆలకించి వారి అవసరాలు అక్కలు తీర్చి ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడి జ్ఞానం ఉంటేనే కదా దేవుని మన ప్రార్థన ఆయన ఎదుర్కోవాలి, మన ప్రార్థన ఆయన ఎదుర్కోవాలి. ఆయన మన ప్రార్థన ఇంక ఇంపైన సువాసనగా శుద్ధమైన బలిగా ఆయన చెవుల్లో జొచ్చే విధంగా ఉండాలి. మన మొరలో ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంకా మాట్లాడుదా తల్లి ఇంకా మాట్లాడు అనే విధిగా మనం ఉండాలి. ఆయన మాట్లాడుతూ నీకు చాలు అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రార్థన మరి కీర్తన 9లో ఈరోజు ఒక నా స్నేహితురాలకి వాక్యం ఇస్తే అమ్మాయి నేను చదివినప్పుడు మన ప్రార్థన పాపం అయిపోతుందంట. సమూయేలు ఇదే అధ్యాయంలో అంటాడు మా ప్రార్థన నేను ఇజ్రాయేలు కొరకు ఆత్మల కొరకు ప్రార్థన చేయబోతే నా పాపం చేయకుంటే ప్రార్థన చేయకుంటే పాపం అన్నాడు. కీర్తన 9లో చూస్తే 109లో చూస్తే మీ ప్రార్థన పాపం అయిపోతుంది అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నా వ్యర్థమైన ప్రార్థన, అది కావాలి ప్రభా ఇది కావాలి ఎప్పుడు అడుగు. ఈయనకి అస్సలు ఇష్టం ఉండదని గొప్ప చెప్పడం నా భర్త ఆయన సమయం అస్సలు ఇష్టం ఉండదు అడుక్కోవడం. ఇప్పుడు అడుగుతాను నేను జాబ్ మీ నోరు తెరిచి హృదయపూర్వకంగా ఆయన చేస్తే హార్ట్లీ ప్రేయర్ చేస్తారు. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, ఆయన హైలైట్ చేయాలని కాదు.
చేస్తే కన్నీటి ప్రార్థన ఒక్క నిమిషం చేస్తాడు, హార్ట్లీ ప్రేయర్ చేస్తాడు, రేపు మొదటి జామున లేచి చేస్తాడు. దేవుని ఎప్పుడు అడగడు, ఏది అడగడు. ప్రభు నాకు ఉద్యోగం కావాలి, దేవునికి తెలుసు మనకేం కావాలో. మనం ఆయన ఎప్పుడు కూడా స్తుతించాలి, ఆయనకి ప్రేజింగ్ కావాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమ తేవాలి. మహిమ ఆ పరిశుద్ధుని, ఆ నీతిమంతుని, ఆయన నిత్యము కొనియాడబడే ఆయన వేవేల దత్తుల చేత కొనియాడు. ఆయనకి మహిమ ఘనత ఇవ్వాలి. కానీ నిత్యం ఎప్పుడు చూసిన అడుక్కోవడం, బెగ్గింగ్ చేయడం ఇష్టం లేదు ఆయనకి. ఎప్పుడు బెగ్గింగ్ చేయడు. ఆత్మీయంగా నన్ను బలపరచు ప్రభావ, నన్ను పరిశుద్ధపరచు, నాతో మాట్లాడు. ఇదిగో నా జీవితంలో మీరు చేసిన మేళ కొరకు వందనాలు, చేయబోతున్న కొరకు వందనాలు, చేసేసిన వాటి కొరకు వందనాలు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో దేవుడు నీకు ఏమైనా వాగ్దానం చేశాడా? నీ భర్తను మారుస్తాను, నీ బిడ్డను దీవిస్తానని, నీ కుటుంబంలో ఉన్నాయని దేవుడు చేశాడా? జయసుమా, దేవుని ఒప్పుకుందామని. ఒకవేళ నీ పరిస్థితిని నువ్వు దేవుని వైపు చూడకుండా నీ పరిస్థితిని బట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. దేవుని చిత్తాన్ని అడగండి. ప్రభా ఇది చేయనా, ఇది వద్దా, ఇది అది అని దేవుని అడగండి. మీ సొంత నిర్ణయాలు మన సొంత డెసిషన్. ఇక్కడ సౌలు అదే చేశాడు, సొంత నిర్ణయం తీసేసుకున్నాడు. ఓన్ డెసిషన్ తీసుకోవడం వల్ల దేవుడు చెప్తున్నాడు వద్దు. సమూయేలుతో దేవుడు మాట్లాడడం వల్ల వచ్చి సౌలు నువ్వు చేసిన పని ఏంటి? మనం కూడా సొంత నిర్ణయాలు తీసేసుకొని సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో మేము అది చేసేద్దాం ఇది చేసేద్దాం అంటే అది దేవునికి మహిమ ఉండదు, మీకు ఆశీర్వాదం ఉండదు. అది ఎందుకు పనికిరాదు. అది దానివల్ల దేవునికి అవమానము, మనకి శాపం తప్ప ఏమాత్రము సంతోషము దేవుని ఉండదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా అనేక మంది నశించే రక్షణార్థంగా ఆయన సాక్షులుగా బ్రతికే కృప మనకి ఇవ్వాలంటే మనం దేవుని చిత్తాన్ని చేద్దాం. ఏది చేసిన ప్రభా నువ్వు నాతో మాట్లాడు, ఇదిగో ఇది చేయనా, ఇది వద్దా అని అడగండి. దేవుని బలుడు అర్పించట కంటే ఆయన మాట వినండి. ఆయన ఇది చెయ్యి బాబు, ఇది వద్దు బాబు, ఇలాగుండు బాబు, అలాగుండు బాబు, ఏది చెప్తాడో అదే చేద్దాం. అమ్మా నా కుమారులుగా, నా కుమార్తెలుగా, నా బిడ్డలుగా, నా నామం పెట్టుబడి నా బిడ్డలుగా ఇలాగుండి, నా నామం పెట్టి నా బిడ్డలు తమను తగ్గించుకుని ప్రార్థన దేశాన్ని స్వస్థపరుస్తానంటారు. మన గ్రామాలు, మన దేశాలు, మన రాష్ట్రాలు, మన ఇరుగు పొరుగు వారు, మన రక్త సంబంధం, మన బంధుమిత్రుల్ని దేవుడు రక్షిస్తానని చెప్తాను. ఏమైనా మనం తగ్గించుకొని ఆయన్ని ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడమని. అప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాము. ఈరోజు నువ్వు ఏ రకంగా ఉంది, ఇటువంటి బలులు అర్పిస్తున్నావు, ఇటువంటి జీవితాన్ని దేవుని కొరకు మనం బ్రతుకుతున్నావు. దేవునికి అది ఇచ్చేస్తే ఇది ఇచ్చేస్తే దేవుడు నిన్ను మెచ్చేసుకొని నేను చేయడు. దేవుడు అంటున్నాడు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేసినా సరే కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయకపోతే పాపమని సమూయేలు అంటున్నాడు. 119 దావీదు కీర్తనలో ప్రార్థనే పాపం అవుతుంది అంటున్నాడు. మరి ఇటువంటి జీవితాలు మనం ఈ లోకంలో నా మట్టుకు నేను, నా కుటుంబం మట్టుకు నేను, నా బిడ్డలో, మరి మీరు ఇలా లైవ్లో వీక్షిస్తున్నాం ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేసి ప్రభా నాతో మాట్లాడు. దేవుడు ఇంకా లోతుగా మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సౌలు వలె మన సొంత నిర్ణయాలు, మన సొంత ఉద్రేక ఆవేశాలతో మృక్కుబడి చేసుకొని చెల్లించకపోతే దేవుని నామానికి అవమానం, మీకు శాపం వద్దు. దేవుడు అంటున్నాడు అక్కడ సౌలుని విసర్జించాలని అంటున్నాడు. ఒకవేళ దేవుని చేత ప్రేమించబడేవారుగా, దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇది అనేక అధికారినిగా చేస్తున్నాను, ఆశీర్వదించబడిన దానివి, ఆశీర్వదించబడిన పరిచర్యగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ఆశీర్వదించబడిన పరిచర్యగా దేవుడు మన పరిచర్యను ఆశీర్వదించలాగని జీసస్ యంగ్ డిసైపుల్ ఏషియావన శిష్యుల పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దాని కొరకు దేవుడు నాకు ఎన్నో మరి విజన్స్ ఇచ్చాడు. ఒక విజన్ కలిగి ఉన్నాను. అనేక దేవుడు చేసిన దాని కొరకు ఇచ్చిన అనేక కార్యాలు దేవుడు నెరవేర్చాడు. నాకు ఇచ్చిన వాగ్దాన ప్రాప్తులన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు. ఇంకా కొన్ని నేను ఆయన చేసుకున్నాను కూడా నెరవేర్చానని విశ్వాసంతో వెళ్తాను. ఇంకేదన్నా ఉంటే దేవుడు నాకు జ్ఞాపకం నేను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. కానీ దేవుడు కృపలైందే నేనేమీ చేయలేను. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడున్నా సరే ఆయన కొరకు బ్రతికే వాళ్ళం మనందరం కూడా ఆయన కొరకు నిలబడాలని సౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టం లేని ఆయన ఆజ్ఞలను గైకొనమంటున్నాడు. ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టేసి, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేసి, ఆయన జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, ఆయన ప్రేమను పక్కన పెట్టేసి, ఆయన యొక్క ప్రణాళికనంతని పక్కన పెట్టి మన ప్రణాళిక, మన యొక్క మన ప్రణాళికతో మనం వేసుకున్న, మన జ్ఞానంతో వేసుకున్న ప్రణాళికతో ముందుకు సాగాలంటే అది దేవునికి ఇష్టం ఉండదు. అలాగైతే దేవుడు అంటున్నాడు నేను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ పరిచర్యలో నిన్ను వెళ్ళిపోతాను అంటున్నాడు. దేవ వద్దు ప్రభా, నా హృదయంలో, నా జీవితంలో, నా కుటుంబంలో, నా పరిస్థితిలో, నా పరిచర్యలో, నాకు ఇచ్చిన పరిచర్యలో అంతవరకు ప్రభా నమ్మకంగా చేయడానికి కావాల్సిన కృపను, జ్ఞానం ఇచ్చి నువ్వే నడిపించి ప్రభా అని మనం అడుగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గనుక. ఎందుకంటే వాగ్దానం ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను.
మరి దేవుని నామానికి వందాలండి. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కట్టబడిన గృహం నీకు ఇస్తానని, కట్టబడిన గృహం ఇస్తానని నేను చెప్పేశాను. మాకెవరూ లేరు, చెప్తున్నాను కదా, మాకు అత్తింటి నుంచి సహాయం లేదు, పుట్టి నుంచి సహాయం లేదు. అందరూ ఉన్నవారే, ఆర్థికంగా ఉన్నవారే, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు. ఒకప్పుడు ఆత్మీయంగా బాగుండేవారు, కానీ ఈ లోక పరిస్థితిని బట్టి, లోకంలో ఉన్న ఈ పై రూపాన్ని మనుషులపై ఆ పై రూపాన్ని చూసి భ్రమలో పడిపోయి మమ్మల్ని అందరూ వదిలేసినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. దేవుని కొరకు మా కొరకు ప్రార్థించే డాక్టర్ పూర్ణ గారు కానీ, కుమార్ కానీ, అలాగే మరి జోషన్న గారు కానీ, అలాగే రాజేష్ కుమార్ అయితే నా ప్రతి వైజాగ్ 2 పిల్లల డెలివరీకి వచ్చారు వాళ్ళు. అలాగే దేవుడు సహాయం చేశారు. అప్పుడు అనుకుని అద్దెల్లో ఉన్నాము జైనాపురంలో, వీళ్ళు కూడా అద్దెంట్లోనే ఉంటున్నాం. మరి ఈయన జాబ్ ఉన్నంతకాలం నాకేం భయం ఉండేది కాదు, నేను ఇచ్చేసేదాన్ని. ఈయన జాబ్ ఎంత అయిన తర్వాత అయినప్పటికి కూడా ఈయన జాబ్ లేదని ఏ రోజు కూడా దేవుడు మమ్మల్ని చింతపడలేదు. ఎందుకంటే నాకు దేవుడు వాగ్దానం చేశాడు. కరువు ఉద్యోగాలు కూడా పోయిన చాలా మంది, కానీ కరోనా టైంలో చాలా మంది లక్షలు సంపాదించుకుని చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, కరోనా ఎలా ఉంటున్నారు మీరు, అసలు మీకు ఎలా 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 చేస్తున్నారు. మా ఇళ్లలో నలుగురు లక్షలు, ఒక ఇంట్లో అయితే 3 లక్షలు, 2 లక్షలు ఎంత చెప్తున్నారు. మా ఇంట్లో ఇంత ఇన్కమ్లు వస్తున్నాయి, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ 1వ తారీఖు అయ్యేటికి అంతా అయిపోతుంది అని నేను అంటున్నప్పుడు, మీరు దేవునికి ఇవ్వడం లేదా, అందుకు సిలి సంచులు వేసినట్టు అయిపోతుంది అంటాను అని అంటాను. కానీ కాదు, కానీ మామూలుగా మాట్లాడతాను అంతే. కానీ ప్రభా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కేవలం దేవుడు మమ్మల్ని ప్రేమించి మా కొరకు అనేక మందిని హృదయాలు దర్శించి దేవుడు వారు ఆత్మీయంగా మాకు ముందు ప్రార్థన సహాయం అందించారు. అలాగే ఆర్థికంగా వారికి ఉన్న దాంట్లో సహాయం అందించి ఎంతగానో వాడుకున్నాడు. అప్పుడు దేవుడు నాకు కట్టబడిన గృహం ఇస్తానని చెప్పి, కట్టబడిన గృహం అంటున్నాడు ఏంటమ్మా, మనకి ఎక్కడ వస్తుంది అనుకున్నాను. ఒకవేళ కట్టబడిన గృహం అంటే కట్టబడిన గృహం అంటే కొనుక్కోవాలేమో అనుకుని నేను సింగపూర్లో చాలా ప్రయత్నం చేశాను. అప్పుడు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈయన అన్నారు ఎక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళాను. మా తమ్ముడు సతీష్ అని తమ్ముడు చాలా మందిని తీసుకొని తిరిగాను. కానీ దేవుడు ఇది సౌలుతో దేవుడు అంత పరిశుద్ధాలను కాదు, కానీ ఇది కాదు ఇలా కాదు, నీకు కట్టబడి నేను కట్టి ఇస్తాను, నీకు ఇల్లు ఉచితంగా ఇస్తానన్నాడు దేవుడు. అవి ఎలాగిస్తాడబ్బా దేవుడు అనుకునేటప్పటికి, మరి దేవుడు అనుకున్న రీతిగా మరి ఈ కింద నాకు పైన చెల్లికి మన దేవుడు రిజిస్ట్రేషన్ చేయించాడు. కొంత 1,20,000 వరకు చలానా గట్ట కట్టవలసి వచ్చింది. అయినప్పటికీ దేవుడు 1,05,000 వరకు చలానా కట్టవలసి, అయినప్పటికీ దేవుడు చాలా కృపనిచ్చారు. మాకు ఈ విషయంలో చాలా హెల్ప్ చేశారు. మరి బెన్నీ బాబు గారు, లాయర్ గారు, ఆయన చాలా మాకు సపోర్ట్గా నిలబడ్డారు, ప్రార్థన చేశారు, ఎలా గైడెన్స్ ఇవ్వాలో నడిపించారు. ఆయనకి కూడా దేవుని పేరట నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ కుటుంబం కూడా ప్రతి నేను ఇప్పుడు ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి ఆ కోర్టులో, ఆ ట్రెజరీలో బెన్నీబాబు గారి ఇంట్లోనే మరి ఆ పాప తల్లిగారు చిన్న పాప పాలు తాగే వయసు నుంచి ఇప్పుడు ఆ పాపకి 18-19 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా అక్కడ ఆగిపోక సాగిపోయేదిగా దేవుడు ఆ ఇంట్లో మేము ప్రతి నెల మొదటి శుక్రవారం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల నుంచి కాదు 10 సంవత్సరాల నుంచి దేవుని యొక్క శరీరం రక్తం నేను సిద్ధపడి వారితో పాటు నేను కూడా వారికి ఇచ్చి నేను తీసుకోవడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇలాగ ఎన్నో కార్యాలు మరి ఆ రజనీ గారు, బెన్నీ గారు ఇంట్లో ఎంతో ఆ ముగ్గురు అక్క చెల్లెలు ఎంతగానో మనకి పరిచర్య సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ప్రతిసారి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఆ డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి ప్రార్థన చేసుకోవడానికి. దేవుడు ప్రతి శుక్రవారం పెట్టుకోవడానికి ఎప్పుడైనా ప్రేయర్స్ పెట్టుకుంటా, ఏం అబ్జెక్షన్ లేదమ్మా అని అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రెజరీలో పనిచేసే వాళ్ళందరూ కూడా వస్తూ ఉండేవారు. మరి ఇలాగున్న దేవుడు అద్భుతం చేసినప్పుడు నేను అనుకునేదాన్ని, అబ్బా అందరికీ ఇల్లు ఇస్తున్నాడు దేవుడు, అందరికీ అన్నీ చేస్తున్నాడు అనుకుని ఈయన అంటూ ఉండేవారు, మనకి ఎప్పుడు వస్తాయో ఇల్లు అని ఎంతో మొక్కుబడులు చేసుకున్నా అని మామూలు జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకునేవాళ్ళు, సీరియస్ కాదు అని ఎటకారం ఆడేవారు అన్నమాట. నీ బెలే చేస్తున్నావులే కరుణ, నువ్వు అంటే అసలు దేవుడికి తప్ప దేవుడికి నువ్వు భయపడతావు, కానీ ఎవరికి నువ్వు అంటే భయం కానీ భక్తి కానీ గౌరవం కానీ లేదు. అసలు ఇవి సేవకులు అంటే ఎలా చూడాలి అంటే నేను అంత దేవుడికన్నా గొప్పదాన్ని కాదు, అచ్చచ్చ వాళ్ళ భక్తి వాళ్ళ ప్రేమ ఏం అక్కర్లేదు, దేవుని ప్రేమ దేవుని కృప నా మీద ఉంటే చాలు. పైకి భయపడిపోయినట్టు నటించి వెనకాల వెళ్ళి కరుణకెళ్ళా అని చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. ముందు ఎలా ఉంటారో వెనకాల కూడా అలాగే ఉండమంటారు. ముందు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో వెనకాల కూడా అలా ఫ్రెండ్లీగానే ఉండండి అమ్మా. ముందేమో మంచిగా భయపడిపోతున్నారు భక్తిగా ఉండి వెనకాల నా మీద లేనిపోయి చెప్పుకోకండి. ఒకవేళ దేవుడు చదువులేని పామరులను కదా కొంచెం ఏడ్చి గట్టిగా విశ్వాసంతో కొంచెంసేపు అలా హోలీ పర్ఫెక్ట్గా అలా మోకరించారంటే వాళ్ళు నా మీద ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. దానివల్ల మళ్ళీ నేను బాధపడవలసి వస్తుందని, ఆ గిఫ్ట్ దేవుడు నాకు ఇచ్చారు, ఆ గిఫ్ట్ వల్ల మళ్ళీ నేను బాధపడవలసి వస్తుందని నేను వాళ్ళకి చెప్పేస్తాను అనమాట. అలాంటి సమయంలో దేవుడు నాకు ఏది ఇచ్చినా ఇంత షేర్ చేసుకుంటున్నాను.
మర్చిపోతానేమో, ఒకవేళ రేపు పొద్దున ఏమో ఏమి ఏమి ఏం జరిగినా దేవుని చిత్తమే, బ్రతికిన దేవుని చిత్తమే, చనిపోయిన దేవుని చిత్తమే. కానీ నేను చనిపోతే ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకు ఆయన సాక్షిగా ఆయన ఉండొచ్చు కదా. లేకపోతే ఆయన చెప్పకపోయినా నా యూత్లో చెల్లెడికి తమ్ముడికి చెప్తే వాళ్ళన్నా షేర్ చేస్తారు కదా సాక్ష్యంగానే నేను అనుకుని చెప్పేస్తూ ఉంటాను అనమాట ఆయనకి. ఆయన అప్పుడు అన్నారు, ఎలాగా చెప్పాను, దేవుడు కట్టబడిన గృహం ఇస్తానన్నాడని దేవుడు మనకంటే ఎలా అని అనుకున్నాం. ఈయన అనేవారు కట్టబడిన గృహం, ఎప్పుడన్నా ఇల్లు కోసం ఎవరన్నా వచ్చి ఇక ఇల్లు కొనుక్కోండి కరుణ గారు పలానా చోట అక్కడ ఉందండి, శ్యామ్ గారు అక్కడ ఇది ఉందంటే నేను నవ్వుకునేదాన్ని మనసులో. ఆ పరలోక బ్యాగ్లో తప్ప ఈ భూలోక బ్యాగ్లో ఏమీ లేవు మాకు అని చెప్పేదాన్ని. అని చెప్పి బాధపడినప్పుడు దేవుడు బాధపడి మళ్ళీ ప్రభా వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రభా నువ్వు నీతిమంతుడు, నేను పాపాత్మురాల్ని, ప్రభా అయోగ్యురాల్ని ప్రభా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. మరి అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నేను ఈ విషయం వాగ్దానం చేశాడు, ఆయన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. కింద నాకు పైన చెల్లికి రాయటం జరిగింది. మరి నా తల్లి గారు మరి దేవుని ఎన్నో సమస్యల నుంచి వచ్చింది. ఇది ఏమి రాలేదు. ఆల్రెడీ ఈ ఇల్లు పైన అన్నికి కింద చెల్లికి లిక్కించబడిపోయింది. నేను అప్పుడు ఆ విషయం కూడా నాకు తెలియదు, అస్సలు ఏ రకంగా కూడా సరదా కూడా నాకు తెలియదు. పైన అన్ని ఈ పోర్షన్ రాయించుకున్నాడు, కింద చెల్లి అని కూడా నాకు తెలియదు. కానీ దేవుడు మరి ఆశ్చర్యతగా మళ్ళీ వాళ్ళ ద్వారానే తెలిసి మాట్లాడి మరి సేవ చేస్తున్నాను. ఇది నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఆశ. నాన్నగారు ఎప్పుడు కూడా అనేవారు, కరుణ తల్లి ఇక్కడ సేవ చేసుకున్నా కానీ అందరికీ తెలుసు. నా యూత్కి వచ్చే చెల్లికి, ఆంటీలకి, అంకుల్కి చాలామందికి వాళ్ళ దగ్గర కూడా అనేవారు, కరుణకి మరి ఎలాగంటే అంకుల్ గారు అంటే, బాబు నా కరుణ తల్లికి ఏం భయం అక్కర్లేదు, ఈ ఇల్లు మా కరుణ తల్లి సేవకు రాసేస్తాను, సేవకి ఇచ్చేస్తాను. ఇది నేను మా కరుణ తల్లి ప్రేయర్ రూమ్, ప్రేయర్ టవర్, చర్చి కట్టినాను కానీ ప్రేయర్ టవర్ కట్టుకుని ప్రేయర్ టవర్కి ఇచ్చేస్తాను ఇల్లు, ప్రేయర్కి ఇచ్చేస్తాను ఇల్లు అని అంటూ ఉండేవారు. కానీ ఆయన అని చనిపోయారు. కానీ ఆయన మాట కూడా ఎవరికి జ్ఞాపకం లేదు. కానీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు ఆ విషయం. నా ఇంట్లో కూడా గుర్తుపెట్టుకోలేదు, కానీ దేవుడు గుర్తుపెట్టుకుని నేను కూడా మర్చిపోయాను ఆ విషయం. మర్చిపోయినా కానీ నాకు అంత ఇష్టం ఉండదు, ఈ లోకమైనటువంటి అంత ఆశ ఉండదు నాకు. అశాశ్వతం కదా, శాశ్వతం పరలోకంలో ఉండాలని ఆశపడ్డాను. ఒక ప్రార్థన చేసుకున్నాను, ప్రభా మరి పరలోకంలో నాకు ఇల్లు కట్టబడిపోతే కనుక ఈ భూలోకంలో ఉన్నంతకాలం నీ సాక్షిగా జీవించడానికి, తల ఎండకి ఎండకుండా, తల వాచుకోకుండా, ఎక్కడ అటు ఇటు పరిగెట్టకుండా అలాగ గూట్లో పడి నిన్ను స్తుతించుకొని నిన్ను ఆరాధించుకోవడానికి ఒక చిన్న గదివు ప్రభా అని అడిగాను. మరి దేవుడు నాకు ఈ గృహం ఇచ్చినాను. కేవలం నేను అదే ప్రార్థన చేసుకున్నాను. ఇంత కూడా ఇప్పుడు అనితా ఉండేదాన్ని, ఏంటి పరలోకంలో మన ఇల్లు పూర్తవలేదండి, అందుకే భూలోకంలో మనకు దొరకట్లేదు. దేవుడు అన్నాడు కదా ఉచితంగా ఇస్తానని, కట్టబడిన గృహం ఇస్తానని. అంటే ఆ ఇల్లు కట్టబడతాను కానీ ఇల్లు అవననే అన్నారని ఇంత చెప్తా ఉండేదాన్ని నేను ఎప్పుడు. నాకు అలా అనిపిస్తూ ఉండేది, చెప్తా ఉండేదాన్ని. ఆ పరలోకంలో ఇల్లు పూర్తి అవ్వకపోతే ఇక్కడ ఎవడంటే దేవుడు మనకని అక్కడ పూర్తి చేసుకుందాం ముందు మన ప్రార్థనతోనో వాక్యంతోనో, లేకపోతే మనకున్న దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదంతోనో అని అంటూ ఉండేదాన్ని. అది బాగా తెలిసి అయితే అక్కడ పూర్తి అవ్వలేదంటుంది, అందుకే ఇంకా దొరకట్లేదు అంటూ ఉండేవారండి. మరి నిజంగా మరి అక్కడ పూర్తయిందేమో నాకు తెలియదు, కానీ నేను గొప్పగా చెప్పట్లేదు, దేవుడి మహిమ కొరకు చెప్తున్నాను. మరి దేవుడి మహిమ పొందినగాక మరి అక్కడ పూర్తయిందేమో, ఇంకా పూర్తి అవ్వాలి. ఇంకా నా అందరికీ అక్కడ నా పేరు నా జీవ గ్రంథంలో ఉండాలి, అక్కడ నా కొరకు ఒక ఇల్లు ఉంచబడాలి. ఏ క్షణంలో ఏ గడిలో దేవుడు నన్ను పిలుచుకున్నా కేవలం నా మరణం ఆయనకి ఇంపేదిగా సువాసనగానే ఉండాలి, ఆయన చిత్తానుసారంగానే ఉండాలని ఆశపడుతున్నాను. మరి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, దేవుడు నాకు నా పరలోకంలో ఇచ్చిన ఇల్లు కొరకు వందనాలు, కోటి కోటి స్తోత్రాలు. నేను చూడలేదు కానీ భూలోకంలో ఆ ఇల్లు పూర్తయితే ఈ ఇల్లు అమ్మన్నాను. దేవుడు మరి ఆ ఇల్లు కింద పోర్షన్ అనమాట, ఇది రెండంత కింద పైన ఉంటుంది. పైన చెల్లికి పైన అన్ని పేరు తీసేసి అమ్మ రాసేసింది. మళ్ళీ అమ్మే దానా పట్ట కింద నాకు పైన చెల్లికి రాయటం జరిగింది. మరి దేవుడు ఇందులో కొంత అమౌంట్ కూడా ఖర్చు పెట్టింది, దేవుడు దానికి సమకూర్చాడు. మరి దాన్ని బట్టి కూడా దేవుని కొందాలు. ఇలాగ దేవుడు చేసిన మేళ్ళన్నింటి బట్టి దేవుని కొందాలు చెల్లిస్తూ, దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చిన బట్టి దేవుని కొందాలు చెల్లిస్తున్నాను. నాకు వాగ్దానం చేశాడు, పరలోకంలో నీ జీవ గ్రంథంలో నీ పేరుందని, నువ్వు నా రాజ్యంలోకి వస్తావని అనేకసార్లు దర్శనం. ఆ వాగ్దానం కూడా నేను పొందుకునేలాగా మీరందరూ ప్రార్థన చేయమని ఈ వాక్యమును, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించారు. ముఖ్యంగా నా క్యాథరిన్ షారన్ కొరకు ప్రార్థన చేయండి. వారికి భయభక్తులు కావాలి. నా బిడ్డలు మంచి దేవుని భయభక్తులు కలిగి జ్ఞానంతో నింపబడి దేవునికి మహిమకరంగా ఆయనకి ఇష్టమైన కుమార్తెలుగా ఆయన నగరం చెప్పగానే మూల కంబాల వల్లే బతకాలని, నలుగురుగా ఉన్న మొదటి వరకు 5వ వరకు ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకు చనిపోవాలని, నా జీసస్ యంగ్ డిసైపుల్ మినిస్ట్రీ కొరకు ఉన్న నాకు ఇచ్చిన శిష్యులందరి కొరకు, శిష్యుల కొరకు, నా సేవ పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తున్నాను. కొందనాలు ఇంకనూ ప్రార్థించాను. ముఖ్యంగా నా బిడ్డలిద్దరూ దేవుని భయభక్తులు కలిగి వాక్యంలోను ప్రార్థనలోను దేవునికి ఇష్టమైన సువాసనగా శుద్ధమైన బలిగా మా కుటుంబం ఉండాలి. యాచనగా ఆయన సాక్షులుగా బ్రతికే కృప దేవుడు మాకు ఇచ్చినందుకు ఇంకనూ ఇవ్వాలని మీరందరూ ప్రార్థిస్తున్నాను. కొందరు ఇంకనూ ప్రార్థించమని ఈ సాక్ష్యమును, ఈ వాక్యాన్ని దేవుడు మనందరి జీవితాలకు ఆశీర్వదకరంగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి.
ప్రార్థన చేసుకున్నాను. చేస్తాను ప్రార్థన. స్తోత్రం నాయన గొప్ప దేవ ఆశ్చర్యకరుడ. క్యాథరిన్ స్తోత్రం తండ్రి, గొప్ప దేవ ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు ప్రభ. ఇదిగో నాయన సౌలు ప్రభ, సమూయేలు మొదటి గ్రంథము ప్రభ 15వ అధ్యాయం ద్వారా నేను అంత వాక్యం అంతా ప్రభ చదవలేదు, కానీ కొన్ని వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు వాక్యంతో మనతో మాట్లాడినందుకు ప్రార్థన చేయండి. ప్రార్థన దేవుడు స్తోత్రం దేవానికి వందనాలు దేవా. మరి బుధవారం ప్రార్థన దీవించండి దేవా. మరి నలుగురుగా ఉన్నాం దేవా, ఇద్దరుగా ఉన్నాం దేవా. పాఠాలని దీవించినందుకు వందనాలు దేవా. మరి వాక్యాన్ని దీవించినందుకు వందనాలు దేవా. ప్రార్థన కూడా దీవించండి దేవా ప్లీజ్ దేవా. అందరికీ మారు మనసు వచ్చినందుకు వందనాలు దేవా. మరి మా మమ్మీ చెప్పిన వాక్యం అందరికీ అర్థమైనందుకు వందనాలు దేవా. అందరూ అర్థం చేసుకునేలా చూడండి దేవా. అందరు రోజు బైబిల్ చదువుకుంటున్నందుకు మీకు వందనాలు దేవా. మీరంటే అందరికీ భయం భయభక్తులు నేర్పించినందుకు వందనాలు దేవా. మాకు కూడా మీరంటే భయం భయభక్తులు నేర్పించండి దేవా ప్లీజ్ దేవా. మా డాడీ కొత్త స్కూల్లో జాయిన్ చేశారు దేవా. చేస్తున్నందుకు మీకు వందనాలు దేవా. మంచి స్కూల్లో జాయిన్ చేసినందుకు వందనాలు. ఇంకా ఎవరైతే స్కూల్స్లో జాయిన్ అవ్వాలి వాళ్ళందరికీ మంచి స్కూల్స్ ఇవ్వండి దేవా ప్లీజ్ దేవా. ఆమేన్. స్తోత్రం మమ్మీ చేసిన వాక్యం దీవించండి దేవా. నన్ను పరిశుద్ధపరిచి నాతో మాట్లాడేది దేవా ప్లీజ్ దేవా. అలాగే అందరినీ మార్మన్స్ ఇవ్వండి దేవా. అది ఫస్ట్ ర్యాంక్స్ మంచి గవర్నమెంట్స్ తెచ్చుకునేలా చూడండి దేవా ప్లీజ్ దేవా. అలాగే మరి ఆ 2 వైరస్ని మీ పాదాలంలో నిప్పుతో కాల్చి వేయండి దేవా ప్లీజ్ దేవా. అలాగే మీరు తప్ప మాకు ఇంకెవ్వరు లేదు ఈ దేశానికి, కాబట్టి మాకు మంచి ఫ్యామిలీ వీసా ఇచ్చి మీరు చెప్పిన దేశానికి వెళ్తున్నారు అక్కడ మంచి ఇల్లు మంచి ప్లేట్ ఇవ్వండి దేవా ప్లీజ్ దేవా. అందరికీ మార్మన్స్ ఇవ్వండి దేవా. ఆయన్ని మార్చండి దేవా. ఆవిడని అందరినీ మార్చండి దేవా ప్లీజ్. ముందుగా చైనా వాళ్ళని మార్చాలి, మార్మన్స్ ఇవ్వండి దేవా ప్లీజ్ దేవా. ఆమేన్. స్తోత్రం నైనా గొప్ప దేవా. నైనా క్యాథరిన్ మరో షారుడు మరో ఆలకించారు ప్రభా. నీతో మాట్లాడడం వారికి నేర్పించాను ప్రభా. యెహోవా భయభక్తులు కలిగిన జ్ఞానం నాకు మొదలు యేసు జ్ఞానమందు వయసునందును ప్రభా మా బిడ్డలు వద్దలడానికి సహాయం చేయండి. నేను ఆమె పెట్టబడిన ఎన్ని మిలియన్స్ కోట్ల మంది బిడ్డలు వారందరికీ ప్రభా, చంటి బిడ్డలకి ఎవరి చోటుని చూస్తున్న భయభక్తులు దయచేయండి ప్రభా. మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. యవన కుమారులకి యవన కుమారు మారు మనసు దయచేయండి ప్రభా. వివాహాలు కావాల్సిన కుమార్తెలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు రావాల్సిన కుమార్తెలకు ఉద్యోగాలు దయచేయండి, కుమారులకు ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఉన్న వారికి అప్పులన్నీ తీసివేయండి ప్రభా. అయ్యా నేను నమ్ముకు ఎవరైతే ప్రభా నూతనముగా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకొని దేవా నువ్వు తప్ప నువ్వు మంచి దేవుడు ప్రభా, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నేను ఎవరైతే భయభక్తులు కలిగి ఉండి నేను విశ్వసిస్తారో వారి అవసరం అక్కలు మా చింతలు మా బాధలు మీద వేస్తే తీసివేస్తామని ఎంతో మంది నమ్ముతున్నారు ప్రభా. సహాయం చేయండి అయ్యా. అన్యజనులను వేలవేసి తీసుకొని రండి ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రభా నన్ను శిష్యులను ఏర్పాటు చేసుకొని ప్రభా అనేక ప్రాంతాలకు పంపించి ఎవరైతే ప్రభా డోర్ తెరుస్తారో అక్కడ ప్రభా సమాధానం చెప్పండి. ఎవరైతే ప్రభా తలుపు మీ పాదదుడు దులిపి రండి అన్న ప్రభా నాయనకే స్తోత్రం తండ్రి. అయ్యా వాక్యంలో చెప్పినట్లుగా వారి పాదదుడు దులిపి వచ్చారు ప్రభా, నీకే స్తోత్రం అయ్యా. మేము నీకు ఇష్టమైన శిష్యులుగా తయారవడానికి సహాయం చేయండి. నీకు ఇష్టమైన శిష్యులుగా తయారయ్యి ప్రభా. అప్పుడు ప్రభా క్రైస్తవుల అంత్యొక్కలో ప్రభా మొట్టమొదటి క్రైస్తవులు అయినట్లుగా ప్రభా మీకు ఇష్టమైన శిష్యులుగా నీకు ఇష్టమైన ప్రభా క్రైస్తవులుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. క్రీస్తుని ధరించిన వారుగా క్రీస్తుని ప్రభా క్రీస్తు ప్రేమను ప్రభా క్రియలలో ప్రభా మేము నిన్ను చూపించడానికి సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని చూచిన వారు నిన్ను చూడాలయ్యా. మమ్మల్ని నడిచే దేవాలయంగా చేయండి అయ్యా. అయ్యా మేము ఎక్కడైనా తేని కొడుకు నీకు మహిమకరంగా మమ్మల్ని ఎక్కించండి అయ్యా. మీరు మహిమ పొందుకోండి అయ్యా. నీకు స్తోత్రం. ఇక సౌలు ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అయ్యో ప్రభా గాడిదలు నాన్న అవన్నీ గొర్రెలన్నింటినీ మంచి వాటిలన్నింటినీ బలిసిన వాటిని పుష్టిగల ప్రభా దాచి ప్రభా నీకు బలి అర్పిద్దాం అనుకుంటున్నాడు ప్రభా. అయ్యా నువ్వు బలి అర్పించుంటే సంతోషించు ప్రభా. మొక్కుబడి చేసేసుకుంటే సంతోషించవు ప్రభా. అయ్యా నీ ఆజ్ఞను పాటిస్తే సంతోషిస్తావు. నీ చిత్తానుసారంగా జీవిస్తే సంతోషిస్తావు ప్రభా. నీ మాట వింటే సంతోషిస్తావు. వాక్యాన్ని చెప్పేవారుగా కాకుండా దాని ప్రకారంగా జీవించేవారుగా అయితే సంతోషిస్తావు ప్రభా. అయ్యా చాలా మంది బోధకులు కాకుండా అని చెప్తున్నావు ప్రభా. నీకే స్తోత్రం అయ్యా. బోధించేవారుగా ఉంటున్నాం ప్రభా, దాని ప్రకారంగా జీవించేవారుగా ఉండలేకపోతున్నాం అయ్యా. క్షమించుకొని
కనికరపడండి అయ్యా. చెప్పేవారుగా కాకుండా చేసేవారుగా చేయండి అయ్యా. అనంత జ్ఞాని అయిన దేవుడు మరి ప్రభా మొదటి సమయాలు ప్రభానైనా 2వ అధ్యాయం అనంత జ్ఞాని అయిన దేవుడు క్రియలను పరీక్షించేవాడు అయ్యా. నువ్వు క్రియలను పరీక్షిస్తే మా క్రియలు ప్రభా అయ్యా మేము బహుగా ఫలించడం వల్ల మరి తండ్రికి సంతోషం అంటున్నా ప్రభా. ఆత్మీయంగా మనం ఫలింపు చేయండి. నీకు మహిమకరంగా ప్రభా, నశించేత రక్షణార్థంగా ప్రభా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం అయ్యా. భారతదేశంలో ప్రతి సంఘ సంకల్పన దీవించండి. భారతదేశంలో ప్రతి మిషనరీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంలో పరిచయం విషయవాణి ఎఫ్ఎంబి ప్రభా, ఇంటింటి సువార్త, బైబిల్ సొసైటీ ఎన్నైతే సంవత్సరాలు ఉన్నాయో ప్రభా నీ నామం పెట్టమని వాటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా అయ్యా. నిజమైన సేవకులు లేవనెత్తండి ప్రభా. డబ్బు కోసమో లేకపోతే ఓ ప్రభా నీ సేవకులుగా ప్రభా చాలా మంది సేవకులు ప్రభా నేను నీకే వందనాలు ప్రభా. ప్రేమ లేకుండా ప్రభా, క్షమాపణ లేకుండా, అర్థం లేకుండా ఏదో చేసేయాలని చేసేస్తున్నారు. బ్రతుకు తెరుకు సేవ చేస్తున్నారు ప్రభా. నిన్ను ఎక్కడ అమ్మేస్తున్నామో ఒకసారి మాకు జ్ఞానం దయచేయండి అయ్యా. నేను బలులు అర్పించే సమయాలనుకున్నాడు సౌలు ప్రభా, కానీ బలుడికి ఇష్టపడవు నాయన నీకు వందనాలు అయ్యా. ఎక్కడ అమ్మేస్తున్నామో ప్రభా నాయన నీకు వందనాలు. ఎప్పుడు అమ్మి వేసావు యేసయ్యను, ఎక్కడమ్మి వేసావు దేవదేవుని, ఎప్పుడమ్మి వేసావు యేసయ్యను, ఎక్కడమ్మి వేసావు దేవదేవుని. ఉద్యోగంలోనా ఏకాంతములోనా, ఉద్యోగంలోనా ఏకాంతములోనా, ఎప్పుడమ్మి వేసావు యేసయ్యను, ఎక్కడమ్మి వేసావు దేవదేవుని. దాంపత్యంలోనా దైవ సేవలోనా, దాంపత్యంలోనా దైవ సేవలోనా, ఎప్పుడమ్మి వేసావు యేసయ్యను, ఎక్కడమ్మి వేసావు దేవదేవుని. నీ కుటుంబ కలతలోనా, నీకున్న శోధలోనా, నీకున్న నిరుద్యోగంలోనా, నీకున్న ఈ లోకాస్తిలోనా, ఎప్పుడమ్మి వేసావు యేసయ్యను, ఎక్కడమ్మి వేసావు దేవదేవుని. అవును ప్రభా. ప్రభా నిరుద్యోగంలో అమ్మేస్తున్నామా ప్రభా, ఎక్కడ అమ్మేస్తున్నాం? ఉద్యోగంలో అమ్మేస్తున్నారు ప్రభా, దైవ సేవలో అమ్మేస్తున్నాం ప్రభా, ఏకాంతంగా ఉన్నప్పుడు అమ్మేస్తున్నాం ప్రభా, కుటుంబ జీవితంలో బిడల కొరకు నేను పక్కన పెట్టేస్తున్నాం ప్రభా నాయన అయ్యా. దైవ సేవలో అమ్మేస్తున్నాం, సేవ కేవలం డబ్బు కొరకు ప్రభా పరిచర్యకు వచ్చేస్తున్నాం, ఆత్మల కొరకు చేయడం లేదు అయ్యా, యథార్థంగా చేయడం లేదు అయ్యా. నీకే స్తోత్రం తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎప్పుడు అమ్మేస్తున్నాం? కుటుంబంలో ఉన్న కలతల కొరకు, కష్టాల కొరకు అయ్యా, రక్త సంబంధాలకు మొక్కలు తిప్పుకుంటూ చాలా మంది రక్త సంబంధంతో సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా అపార్థాలు చేసుకొని వారి సొంత జ్ఞానంతో చెప్పుడు కొట్టి మాటలు విని సేవ చేసే వాళ్ళు ఉంటున్నారు అయ్యా. అయ్యా ఇవన్నీ మార్చండి బాబు, మార్చండి బాబు అయ్యా. చాలా మంది చెప్తా ఉన్నారు ప్రభా, నేను ఎక్కడికి అయ్యో నేను వెళితే ప్రభా చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అయ్యా చాలా మంది సేవకులు చెప్తా ఉన్నారు ప్రభా, కర్ణ గారు లేకపోతే అమ్మగారు లేకపోతే సిస్టర్ గారు అయ్యో పలానా వాళ్ళు ఇలాగా అసలు మనం అలా కాదని అని చెప్తున్నారు అయ్యా. నిజమైన సేవకులు మీరు దర్శించండి బాబు, వాక్యంతో మాట్లాడండి, దర్శనమిచ్చి కళ్ళిచ్చి మాట్లాడండి ప్రభా. దేవా నేనే ఒక సేవకుడు ప్రభా ఇంకో సేవకుడు కొరకు బాధపడుతున్నాడు అయ్యా, ఇంకొక పరిచర్య కొరకు బాధపడుతుందయ్యా. అటువంటి పరిచర్యలు మాకొద్దు ప్రభా, నీకే స్తోత్రం. యథార్థమైన సేవకులు లేవనెత్తండి ప్రభా నానా నాయనా నానా. ఏలీ లేవనెత్తండి ప్రభా, సమూయేలు ప్రవక్తలు లేవనెత్తండి ప్రభా, మోషేలు లేవనెత్తండి ప్రభా, ఎలీషా లేవనెత్తండి ప్రభా, నాయమైన ఎస్తేర్లు ప్రభా పోరాడేవారు లేవనెత్తండి, రూతులు ప్రభా ప్రవక్తలతో నిన్ను ఆకర్షించుకునే వారు లేవనెత్తండి ప్రభా, నీకే స్తోత్రం. దెబోరా లేవనెత్తండి బాబు, నీకే స్తోత్రం. అక్కులారు ప్రిస్కిలా లేవనెత్తండి బాబు, నీకే స్తోత్రం తండ్రి అయ్యా. పేతురు శిష్యులను, నిజమైన శిష్యులను లేవనెత్తండి బాబు, నీకే స్తోత్రం. నిజమైన శిష్యులను లేవనెత్తండి అయ్యా. నా భారతదేశ సృష్టి అంతటా జరుగుతున్న సేవను దర్శించండి ప్రభా అయ్యా. అనేక చోట్ల సృష్టిలో ప్రభా పరిచయం జరుగుతుంది, అనేక మంది మిషనరీస్ నీ కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారు ప్రభా. ఎంతో మంది సేవకులు ప్రభా నేను ఈ లోకంలో కొట్టుకొని పోతున్నారు అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ కరోనా టైంలో ఎంతో మంది సేవకులు చనిపోయారు ప్రభా అయ్యా. విశ్వాసులు ఉండిపోయాడు, నిజమైన సేవకులు ఆ విశ్వాసులు ప్రభా నేను ఎవరు ఎత్తుకుపోకుండా ప్రభా నన్ను నిజమైన కాపర్లను లేవనెత్తండి ప్రభా అయ్యా. కాపరి అంటే ఎలా ఉండాలి ప్రభా అయ్యా. మీరు మా మంచి కాపరి, మా జీవ కాపరి, మా కొరకు ప్రాణం ఇచ్చిన కాపరి ప్రభా. కాపరి అంటే ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభా ప్రార్థన చేసి అయ్యా పేదలను దర్శించగటకు సహాయం చేయండి దేవా. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా నైనా
యోహాను పత్రికలు అంటున్నాడు, ఇదిగో నేను చెరలో ఉన్నా నన్ను చూడరాలేదు, నేను చెరలో వరకు నాకు దుప్పటలేదు అంటున్నాడు. దేవా సహాయం చేయండి నాయన. ఈ క్రిస్మస్ మాకు కాదు ప్రభా, ఎవరైతే నీ కొరకు పేదలను కనికరించేవాడు యెహోవా, ఎవరైతే పేదల కొరకు మేము ప్రభా సువార్త మనం ప్రకటించడానికి వచ్చాము ప్రభా, నీకు అటువంటి పరిచయం నాకు మాకు దయచేసండి అయ్యా. నా భారతదేశాన్ని కనికరించండి అయ్యా. సేవకులకు పట్ల ప్రభా అయ్యా, నువ్వు అధ్యయనం చెబితే ప్రభా అయ్యా, నువ్వు ప్రభా సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నావు, సంతాపం చెందుతున్నావు అని రాశావు ప్రభా అయ్యా. మేము నీ బిడ్డలుగా మారు మనసు రక్షణ ఇచ్చినందుకు సంతాపడే స్థితికి తీసుకొచ్చామేమో, క్షమించు బాబు, క్షమించు బాబు అయ్యా. నేనా నా తండ్రి, నా ప్రియ పరలోకపు తండ్రి, నా ప్రియుడా, 10,000 అతి సుందరుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, రికార భాషిక్, నా కొరకు జన్మించి నా కొరకు జన్మైపోయిన మృత్యుంజయుడానికి స్తోత్రం అయ్యా. మమ్మల్ని చూసి, మా భక్తిని చూసి, మా పరిచయను చూసి, మా సేవను చూసి అయ్యా మీరు ఆనందపడి దీవించారు. బలానమ్మకమైన దాసురా బలానమ్మకమైన మంచి పరిచర్య, ధన్యులుగా ధన్యురాలుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం, ఆశీర్వాదకారకులుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభు. అలా అంతేకాని సౌలు ప్రభా విసర్జించావు. తర్వాత అధ్యాయం చదివినప్పుడు ప్రభా 16 అధ్యాయం 15 మొదటి సమయంలో 16-15 అధ్యాయాలు చదివినప్పుడు సంతాపడ్డావంట ప్రభా అయ్యా, పశ్చాత్తాపడ్డావంట. అయ్యో దేవాదేనా అయ్యా, మేము నీకు అయ్యా మమ్మల్ని చూసి పశ్చాత్తపడి భక్తి మాలో ఉంది, క్షమించి ప్రభా. ఈ రోజు నుంచి నీ నామానికి మహిమ తెచ్చి నశించేత రక్షణ వ్యక్తిగత జీవితం మమ్మల్ని చూచిన వారు, మిమ్మల్ని చూచేవారుగా మేము నడిచే దేవారు, మేము ఎక్కడంత ఎత్తిన మనకి నీకు మహిమకరంగా నశించి రక్షణార్థంగా ప్రభా నీ సాక్షులుగా బ్రతకగలిగే జీవితాలు మాకు అనుగ్రహించమని, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని ముద్రించమని వేడుకొంచున్నాను. నీ రాజ వారసులుగా వారసురాండ్లుగా నువ్వు నీ రక్తం, నీ స్వరక్తం ఇచ్చుకున్నా ఓ ప్రభా, మేము నీ దత్తపుత్రులం ప్రభా. నేను నువ్వు కొనుక్కున్నావు ప్రభా, మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభా. నీకు మా తండ్రివి, మా తల్లివి, మా సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి దేవా. మీ కృపను అనుగ్రహించమని ప్రభా, మీ సన్నిధి మాకు దయచేయమని ప్రభా. ఇక చాలా మంది లైవ్ వాక్యాన్ని వింటున్న ప్రభావ తర్వాత చూసి దీవించండి. చాలా మంది చెప్తున్నారు 10 నిమిషాలు 20 నిమిషాలు అన్నారు ప్రభా. గంటల తరబడి టీవీలు చూస్తాం ప్రభా, గంటల తరబడి ఆ సోషి ఈ సోషి చూస్తాం ప్రభా, గంటల తరబడి పెళ్ళిళ్ళకి వెళ్తే గంటలు కూర్చుంటాం ప్రభా, పెళ్లి భోజనం అయ్యే వరకు. కానీ వాక్యం లైవ్ వినడానికి ప్రభా ఓ ప్రభా మాకు సమయం గంట చెప్పేశారు, అరగంట చెప్పేశావు, చాలాసేపు చెప్పేశావు, ఎవరు వినరు అంటున్నారు ప్రభా. దేవానైనా వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది ప్రభా. ఆ మనసు మాకు దయచేయండి. లైవ్లో ప్రభా అయినా డైరెక్ట్గా అయినా ప్రభా ఎంత సమయం నీ సన్నిధిలో గడిపితే అంత ఆశీర్వాదం ప్రభా. వారికి జ్ఞానం దయచేయండి ప్రభా. విసుగు పుట్టించొద్దు ప్రభా. వారికి మాకు విసుకదు, నీకు విసుగు పుట్టే భక్తి పరులుగా మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటున్నాను. అటువంటి ప్రార్థనా పరులుగా, అటువంటి నీ కుమార్తెలుగా నన్ను నా కుటుంబాన్ని ముద్రించమని మరొకసారి ఫోన్లో ప్రేక్ష గృహానికి వచ్చేసిన జ్ఞాపకం చేసుకోండి. నా కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి. ఆత్మీయంగా ప్రార్థన సహాయం అందిస్తూ, ఆర్థిక సహాయం అందిస్తూ ప్రతి ఒక్కరిని పేరు చెప్పని దీవించండి. వారికి ఉన్న అవసరాల కొరతలు నీకు కృప తీర్చి నీ సాక్షులుగా వారు నిలబెట్టుకోమని వేడుకొంటున్నాను ప్రభా. మరి అలాగే అప్పుల సమస్యలో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. గృహాలు దయచేయండి. వివాహాలు కావాల్సిన కుమార్తెలకు వివాహాలు, ఉద్యోగాలు మారు మనసు, ఎవరి బిడ్డలు మారు మనసు దయచేయండి ప్రభా. నీ సన్నిధి దయచేయండి ప్రభా. చంటి బిడ్డలకు ఎవరిని చూసిన భయభక్తులు దయచేసి బాడని సమయాలు పెరిగినట్లుగా ప్రభా, మీరు పెరిగినట్లు వేసి జ్ఞానం తెచ్చి మా బిడ్డలు వడ్డడానికి సహాయం చేయండి. మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రభా. మా మరలన్నీ ఆలకించి ఆమెనని ప్రభా మీరే సహాయం చేయమని, మీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించమని. ఇంతవరకు ప్రభా నన్ను కాసేపు నీ ఆధీనంలో తీసుకుని ఇప్పుడు ఎల్లప్పుడు రాకడపడి కాసేపు కొద్ది నిమిషాలు, 1 గంట అరగంట కాదు ప్రభా, మా జీవితాంతం మా అన్ని 24 గంటలు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారము నీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకొని, నీ చిత్తానుసారంగా, నీ ఆత్మాభిషేకంతో, నీ పరిశుద్ధాత్మ లీడింగ్తో మమ్మల్ని నడిపించుకొని మీరే సమస్త గంట మహిమ ప్రభావాలు పొందుకొని మరొకసారి ప్రభా జీసస్ యంగ్ డిసైపుల్ మినిస్ట్రీని దీవించండి ప్రభా. నా చెల్లెలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ, అన్ని కుటుంబాలు ఈ స్థలానికి వచ్చి నీ చేత ప్రార్థన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి, ఎవరెవరైతే పరిచయం వారందరినీ కూడా దర్శించి ప్రభా సౌల ద్వారా వారితో మాట్లాడి వారి హృదయాలను, వారి సమయాలను మీకు ఇవ్వడానికి సహాయం చేయమని, మేము మీకు చేసుకున్న మొక్కుబడులు చెల్లించండి. నీ ఆజ్ఞలను ప్రభా, నీ మాట వినేవారుగా, నీ చిత్తాన్ని చేసేవారుగా మమ్మల్ని జీవింపజేయమని ఆ సమస్త గంట నీకు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరు చేసిన మేళ కొరకు, చేయబోతున్న చేసేసిన వాటి కొరకు నీకే సమస్త గంట ఆరోపిస్తూ మరొకసారి ప్రార్థన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మా కొరకు, మా పరిచయకు ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని ప్రార్థన సహాయం జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలు మేమే పెడుతున్నాం. మీరు కృప చూపించి మనుషులు పైరూపం చూస్తారు. మీరు హృదయాన్ని బట్టి కార్యం జరిగించుకొని ఆ మహిమ గంట మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా అందరి పక్షాన్ని మా ప్రార్థన అనిపించి మా అవసరాలని తీర్చి మీరు భయం పొందుకొని సాక్షులు నిలబెట్టుకున్నందుకు నీకే ఘనత మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా నస్తులను క్షమించిన ప్రకారం మరణను క్షమించండి. మమ్మల్ని శోధనలో తక్కకి దుష్మని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, రక్తమే చేయం. ప్రభు సంపూర్ణ విజయం ఇప్పుడు ఎల్లప్పటికీ మాకు, మా కుటుంబానికి, మా పరిచర్య చేస్తున్న ప్రతి మిషనరీకి, సేవకులకు ప్రభానైనా ప్రభు ఆత్మీయంగా ఆర్థికంగాను నిస్సహాయిలో ఉన్న వారికి, కరోనాతో బాధపడుతున్న వారికి స్వస్థతను, ఆరోగ్యమును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సన్నిధితోటి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. వందనాలు. ప్రైజ్ ద లార్డ్.